మరి ఈ సర్వే చూస్తే పరిస్థితి అప్పుడు కూడా బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు అనేటువంటి పరిస్థితిని కలిగిస్తున్నట్టు ఉంది. అంటే ఒక 2-3 పేజీల్లో చూస్తేనేమో మరి ప్రజల నుంచి తీసుకుంటే ఇది బాగానే ఉంది, బాబు గారు బాగానే చేస్తున్నారని చెప్తున్నట్టే. అయితే ఈ 1 ఇయర్లోనే అక్కడ పెద్దగా బ్రహ్మాండం ఏం బద్దలైపోయి ప్రజలందరూ ఆర్తనాదాలు పెట్టి కేకలు పెట్టి అన్నమో రామచంద్ర అని అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పుడు కూడా ప్రజలు జగన్నే తలుచుకుంటున్నారు. 90% వాగ్దానాలు అమల్లోకి రావటమే, అమలుకు సిద్ధంగా ఉన్నవి. కేవలం ఏడాది పాలనలోనే ఇది జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. ఆ 5 హామీలు ఈ ఒకటి తప్ప మిగతా 6 హామీలు ఒకటి తప్ప మిగతా 5 ఇంతవరకు ముందుకు పోలేదు. ప్రజలు ఉచితాలను తీసుకుంటున్నారు, కానీ దాని కింద రాజకీయంగా చూసుకున్నప్పుడు ఉచితాలు అన్నిటికీ ఓట్లు పడుతుందని చెప్పడానికి మన దగ్గర ఎక్కడ కూడా పారామీటర్స్ లేవు. ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఏం చెప్తారు కంబాలపల్లి గారు, కేకే గారు? ఇది తెస్తామన్న పెట్టుబడులు కానీ ఇస్తామన్న ఉద్యోగాలకు సంబంధించిన గ్రౌండింగ్ ఎక్కడ కూడా జరగలేదు. గతం కంటే బెటర్గా జనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే క్వాలిటీ మందు అమ్ముతున్నారు, కానీ బెల్ట్ షాపులు పెంచేశారు. అంటే మందు తాగితే హెల్త్ వస్తుంది అంటారా? ఏం చెప్తారు కంబాలపల్లి గారు అనేది? అంటే జగన్ కంటే గొప్ప పరిపాలన చేయాలంటే మీరు డెవలప్మెంట్లో మీరు ముందుకు పోయి కనపడాలి, అంతకుమించి ఆప్షన్ లేదు కూటమి ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే రాజధానిని ఈసారి చంద్రబాబు కట్టి తీరుతారని ప్రజలు 67% మంది బలంగా నమ్ముతున్నారు. ఏపీ రాజధాని అంటే అమరావతి అని చరిత్రలోకి ఎక్కుతుందని కూడా వాళ్ళు ఇప్పుడు భావిస్తున్నారు. గతంలో టీడీపీ కార్యకర్తలు ఎట్లయితే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం టర్న్ మారింది, అంతే కదా. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ద కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మన చేతిలో అయితే ఓటా సర్వే రిపోర్ట్ ఏపీకి సంబంధించింది అయితే మన చేతిలో ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, ఓటా సర్వే CEO కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. హలో శ్రీనివాస్. సార్, గతంలో మనం అంటే తెలంగాణకు సంబంధించి కూడా ఇదే విధంగా ఒక ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. సో అందులో కొంత వాస్తవం అయితే నాకు అనిపించింది. కొంత వాస్తవం అంటే నాకు తెలిసినంత వరకు కామన్ మ్యాన్గా అందులో నిజమైతే ఉందనిపించింది. మరి ప్రస్తుతం ఏపీకి సంబంధించి, అది కూడా మన రాష్ట్రమే, దాన్ని కూడా మీరు అయితే సర్వే దాదాపుగా ఒక 2008 నుంచి 3000 శాంపుల్స్ అయితే తీసుకొని చేయడం జరిగింది. నేనైతే చూడడం జరిగింది. అంటే ప్రస్తుతం నాకేమనిపించింది అంటే, గతంలో మీరు అదే ఏపీ పైన కూడా సర్వే చేసినట్టున్నారు. అంటే జగన్ గారు ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకోవచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటాము. మరి ఈ సర్వే చూస్తే పరిస్థితి అప్పుడు కూడా బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు అనేటువంటి పరిస్థితిని కలిగిస్తున్నట్టు ఉంది. అంటే ఒక 2-3 పేజీల్లో చూస్తేనేమో మరి ప్రజల నుంచి తీసుకుంటే ఇది బాగానే ఉంది, బాబు గారు బాగానే చేస్తున్నారని చెప్తున్నట్టే. దేంతో అన్నారు, ఎలా అన్నారంటే కూలంకుషంగా ఫస్ట్ ఓవరాల్గా ఒకటి చెప్పగలిగితే మనం తర్వాత డీటెయిల్గా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మీరు? ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, పురంధేశ్వర్ ప్రభుత్వం లేదు. ఎస్, అక్కడ ఉన్నది 3 పార్టీల కలయిక. వీళ్ళు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నారు. జనరల్గా రాజకీయాలు ఎట్లుంటే ఎన్నికలకు ముందన్న ఉంటాయి, ఎన్నికల తర్వాతనైనా అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకుంటారు. సో వీళ్ళు ముందే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే 3 పార్టీలు కలిస్తేనే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేమన్న ఉద్దేశంతోనే వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి జగన్ బోర్డుని అడ్డుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి కలిసిగా పోటీ చేయాలని తీర్మానం చేసుకుని చేశారు. అయితే ఈ 1 ఇయర్లోనే అక్కడ పెద్దగా బ్రహ్మాండం ఏం బద్దలైపోయి ప్రజలందరూ ఆర్తనాదాలు పెట్టి కేకలు పెట్టి అన్నమో రామచంద్ర అని అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. అట్లని అద్భుతాలు చూపించారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం పెద్దగా వండర్స్ చేశారు, 1 ఇయర్లోనే మొత్తం సాధించేశారని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. సో అందుకనే ప్రజలు ఏంటంటే సోగా ఉన్నారు. సో నాట్ బ్యాడ్, నాట్ సో గుడ్. సో అంటే యావరేజ్ మార్కులు అనేవి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి మనకు అక్కడ చాలా క్లియర్గా కనపడుతున్నాయి. సో అందుకని మీరు ఎనీ పాజిటివ్ పాయింట్ టువార్డ్స్ కూటమి వైపు చూసుకుంటే 50% పైగా మద్దతు ప్రజల నుంచి మనకు అక్కడ కనపడుతుంది. అందుకనే ఇప్పటికిప్పుడే అర్జెంటుగా కూటమి ప్రభుత్వం దించేయాలన్న కోపము ప్రజల్లో కనపడదు. అబ్బా అద్భుతాలు చేశారు 1 ఇయర్లో, మనం ఊహించిన దానికంటే, హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో లేదు. సో అందుకనే ప్రభుత్వానికి పర్వాలేదు, బాగుంది అనే ఒక
ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఒక పాజిటివ్ యాంగిల్ అనేది మనకు కనబడుతుంది. పూర్తి స్థాయిలో అసలు ప్రభుత్వమే అనవసరంగా గెలిపించాము, ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే సో చెప్పండి. మీరైతే మొదటగా అంటే ఏడాది కూటమి పాలన ఎలా ఉంది అనే దానికైతే 55% అంటే మీరు చేసినటువంటి సర్వేలో వచ్చింది. 21% బాగోలేదు, 15% పర్వాలేదు, 9% చెత్తగా ఉంది. అంటే అందులో కొంతమంది అంటే 55% అంటే బాగానే ఉన్నట్టు అంటారా, ఏం చెప్తారు? అదే అంటే చాలా ప్రభుత్వాలను కూడా అంటే మీరు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అంటే చాలా సర్వేలు కూడా చేసి ఉంటారు. అంటే బాగుంది అన్నట్ట ఓవరాల్గా 50 మంచిదే అంటారా? 50% పరిణామం, వచ్చిందంటే 1 year లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్నట్టే లెక్క. ఉమ్, ఎందుకంటే మీకు పాస్ మార్కుల లెక్క ప్రకారం చూసుకున్నా పాస్ మార్కులు దాటారు కదా. ఉమ్. 36 మార్కులు దాటి 56 మార్కులకు వచ్చారంటే ఉన్నంతలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగానే ఉంది, పాజిటివ్గా ఉన్నట్టే లెక్క. ఆ లెక్క అంటే ప్రకారం. మీరు పాస్ మార్కులు అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అంటే ఇప్పుడు మీరే ఇచ్చారు అంటే జనాలు, ఇది నా కామెంట్స్ కావండి, దీంట్లో క్వశ్చన్స్ కూడా అడగడానికి నావేం లేవు, పూర్తిగా ఓటా సర్వే ఇచ్చినటువంటి దానిపైనే నేను ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఉచిత పథకాలు కేర్ ఆఫ్ జగన్ డెవలప్మెంట్ కావాలంటే బాబే దిక్కు అని ఉంది. అంటే ఇప్పుడు యువగలంలో రాజకీయంగా మరో మెట్టు ఎక్కాడు లోకేష్. అంటే దీని అర్థం మీరు అనేది ఇప్పుడు ఈ ఉచిత పథకాలని బాగా అమలు చేసినట్ట, లేకపోతే ప్రభుత్వం నిజంగా అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించి అక్కడ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా అంటే జాబ్ సోర్స్ని క్రియేట్ చేయగలిగారా? అంటే ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? మీరు చెప్పినట్టుగానే అవి కూడా ఓటా సొంత కామెంట్లు ఏం కావు, జనం అభిప్రాయమే మేము కూడా రాసాము. సో ఓటాకు సొంత కవిత్వం ఏది కూడా సర్వే రిపోర్ట్లో ఉండదు. జనం ఏం ఫీల్ అవుతారో, జనం పబ్లిక్లో ఏం మాట్లాడుకుంటారో బేస్ చేసుకొని మనం కూడా కీలకమైన కామెంట్. అంటే దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సీనియర్ జర్నలిస్ట్ అనేది నా ప్రశ్న. అదే దీంట్లో ఏంటంటే సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పుడు కూడా ప్రజలు జగన్నే తలుచుకుంటున్నారు. సంక్షేమం వేరు, ఉచితం వేరు, ఈ అదే రెండింటికి కాస్త తేడా చెప్తున్నా. ఉంది. సంక్షేమ Yeah. పథకాల విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు కూడా జగన్నే తలుచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే ఉమ్, ఒక 5 ఏళ్ల పాటు ఆయన కొన్ని అలవాటు చేశాడు. ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ కింద డబ్బులు పట్టడం, అకౌంట్లో పట్టడం అనేది అలవాటు చేశాడు. ఉమ్, ఈ చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పథకాలు ఏవి కొనసాగింపు కావట్లేదు. ఉమ్. అంటే ఉచితాలు తీసేశారన్న దాని అర్థం జనం ఏం చెప్తున్నారు? ఇప్పుడు పెన్షన్ ఉంది, పెన్షన్ 2000 నుంచి 4000కి పెంచారు. కరెక్ట్, అదొకటి ప్రజలు హ్యాపీగా ఉన్నారు. రైట్. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ ఇవ్వాల్సిందే, ఆపడానికి అవకాశం Correct. లేదు. రెండోది Hmm. ఇంకొక 5 హామీలు ఇచ్చారు సూపర్ 6లో. ఎగ్జాక్ట్లీ. ఆ 5 హామీలు ఈ ఒకటి తప్ప మిగతా 6 హామీలు ఒకటి తప్ప మిగతా 5 ఇంతవరకు ముందుకు పోలేదు. రెండోది వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వ్యవస్థ అనేది బీద ప్రజలకి, బాగా చేతగాని వాళ్ళకి బాగా తీసేశారు సహాయకారిగా అది ఉండేది. పూర్తిగా. దాన్ని మూర్తిగా తీసేశారు. అది ఈరోజు ఆ విషయంలో జగన్నే తలుచుకుంటున్నారు. పైగా ఆడబిడ్డ పథకం అన్నో, మహిళలకు పైసలన్నో, పిల్లలకు స్టూడెంట్ ఇంటికే వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. ఇంటికి ఏదో ఒక ఎంతో కొంత అమౌంట్ అకౌంట్లో పడింది మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు అవి పడట్లేదు. వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు టైం ఉందని వివిధ రకాల డేట్లు ప్రకటించి ఉన్నారు కూటమి ప్రభుత్వం. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు అంటే ఒకటి ఏంటంటే, ఉచితంగా పంచిన జగన్ తన సొంత జేబులోంచి పంచడాన్ని మాట్లాడుతున్న జనమే ఇదే ఉచితాన్ని చంద్రబాబు వచ్చినా ఇస్తాడు కదా అని ఆయనకు ఓటేశారు. అంతే కదా. యాక్చువల్గా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేని పైసలు జగన్ ప్రజలకు పంచాడు, ఆయన ఓడిపోయాడు కదా. అంతకుముందు చంద్రబాబు కూడా పసుపు కుంకుమ ఇచ్చి కూడా ఓడిపోయాడు. సో ఏదో రకంగా ప్రజలు ఉచితాలను తీసుకుంటున్నారు, కానీ దాని కింద రాజకీయంగా చూసుకున్నప్పుడు ఉచితాలు అన్నిటికీ ఓట్లు పడుతున్నాయని చెప్పడానికి మన దగ్గర ఎక్కడ కూడా పారామీటర్స్ లేవు. సో అందుకనే ఉచిత పథకాలు కానీ సంక్షేమ పథకాలు చేయటంలో వైఎస్ జగన్ ఎట్లాగైతే ట్రేడ్ మార్క్ ఉన్నారో, ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే దానికి చంద్రబాబు ట్రేడ్ మార్క్ అన్నట్టుగా ప్రజలు మాట్లాడుతారు. అంటే ఈ సర్వేతో పాటు మీరు చేసిందైతే పూర్తిగా మేము డిస్ప్లే చేసే ప్రయత్నం ఈ వింటర్లో చేస్తాం 100%. కానీ దీనిపైన విషయం ఏంటంటే, ఇందులో ఈ సర్వే ద్వారా ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు కంబాలపల్లి గారు, కేకే గారు? ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అక్కడున్న కూటమి ప్రభుత్వానికి మేము కొన్ని రాసిన పాయింట్స్, ఒక అలర్ట్ సిచ్యువేషన్ని మేము రాశాము. ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు వీళ్ళు విద్యా వైద్యం పైన దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఖర్చు పెట్టట్లేదు. ఒకటి. రెండోది, వీళ్ళు తెస్తామన్న పెట్టుబడులు కానీ ఇస్తామన్న ఉద్యోగాలకు సంబంధించిన గ్రౌండింగ్ ఎక్కడ కూడా జరగలేదు. ఇంకోటి, గతం కంటే బెటర్గా జనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, క్వాలిటీ మందు అమ్ముతున్నారు కానీ బెల్ట్ షాపులు పెంచేశారు. వీళ్ళ ఉద్దేశం కూడా ఆ తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం అమ్ముకునే రాష్ట్రాలు బడ్జెట్ని ఎలా తీసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదన్న విషయాన్ని ప్రజలు అక్కడ చెప్తున్నారు. అంటే మీరు చెప్పింది ఇప్పుడే, దీనిపైన హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన దృష్టి సారించట్లేదు అంటే మందు తాగితే హెల్త్ వస్తుంది అంటారా? ఏం చెప్తారు కంబాలపల్లి గారు అనేది? అంటే మందు తాగితే హెల్త్ రావడం కాదు కదా.
ఇప్పుడు మందు షాపులను పెంచడం మీద, క్వాలిటీ మందు ఇవ్వటం పెట్టిన దృష్టి హ్మ్. ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు పెంచడం మీద కూడా ఉండాలి కదా! ప్రభుత్వాల యొక్క బాధ్యత కదా! హ్మ్. మినిమం ఫెసిలిటీస్ కదా! విద్యా, వైద్యం అనేవి. అది సో, ఎందుకని చేయట్లేదని చెప్పి అంటే వాళ్ళ ప్రజల నుంచి దగ్గర ఏమైనా లేవు. వచ్చిందా మీకు? ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హ్మ్. హ్మ్. బెల్ట్ షాపులు పెంచమని ప్రజలేం డిమాండ్ చేయలేదు. కరెక్ట్. ప్రజలు అడగకుంటేనే చేశారు కదా! అది అవసరం, డబ్బులకు ట్యాక్స్ వస్తుంది. అది. హ్మ్. సో, ప్రజలు అడుగుతున్న అంశాలను కూడా చేయాలి కదా! ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంటది. ఓకే. ఇప్పటికి కూడా 80% గ్రామీణ ప్రాంత రోడ్లు అదే ఎగుడు దిగుడుతోనే ఉన్నాయి. బస్సులు అట్నే ఊక్కుంటూ పోతున్నాయి. హ్మ్. ఇది జగన్ పరిపాలనలో చాలా క్లియర్‌గా చూసాం. జగన్ ఓడిపోవటానికి 100 కారణాల్లో రోడ్లు కూడా ఒక పెద్ద కారణం. ఎగ్జాక్ట్లీ. సో, లాస్ట్ టైం వీడియోస్ చాలా చూసాం, మీరు కూడా చెప్పారు. అట్లాంటిది ఇవాల్టికి కూడా ఈ 1 ఇయర్‌లో కూడా రోడ్లకు సంబంధించిన పని స్టార్ట్ అయింది కానీ హ్మ్. అది ఇంకా సరిపోవట్లేదు. హ్మ్. ఏదో కొంచెం అర్బన్‌లా మెయిన్ రోడ్డు, హైవేలు బాగున్నాయి కానీ రూరల్ రోడ్లన్నీ కూడా ఈ రోజు కూడా పరిస్థితి బాలేదు. హ్మ్. సో, ఇవన్నీ గవర్నమెంట్ తేరుకొని చేసుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే మీరు వచ్చిందే జగన్ కంటే గొప్ప పరిపాలన ఇస్తామని. హ్మ్. జగన్‌తో సమానంగా అట్లనే పరిపాలన ఉంటే లాభం లేదు. రేపు మిమ్మల్ని కూడా ఇంట్లో కూర్చోబెడతారు. హ్మ్. జగన్ కంటే గొప్ప పరిపాలన చేయాలంటే మీరు డెవలప్‌మెంట్‌లో మీరు ముందుకు పోయి కనపడాలి. అంతకుమించి ఆప్షన్ లేదు హ్మ్. కూటమి ప్రభుత్వానికి. అంటే రైట్ సార్ కమ్మవారపల్లి గారు. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు చెప్పినట్లు రోడ్ల విస్తరణ కావచ్చు, రోడ్ల పనులు అంటే మంచిగా లేవు, నాసిరకంగా అదేవిధంగా గుంతలు అలాగే ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని మీరు ప్రభుత్వం తరపున, అంటే ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని మీరు చెప్పండి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎందుకు చేయట్లేదు అంటే డబ్బు లేదనే విషయం ఈ ప్రజలకి తెలుసా? అంటే దాదాపుగా ఖచ్చితంగా 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఎగ్జాక్ట్‌గా ఫిగర్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు. సో, అనుకుంటున్నారా? ప్రజలకి ఇది తెలుసా? తెలీదా? ఖచ్చితంగా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం అప్పుల మీద నడవాల్సిందే. అంతకు మించిన గత్యంతరం లేదనేది ప్రజలకు కూడా నాలెడ్జ్ మరి ఆదాయం ఎట్లా వస్తుంది అనేది ఎవరైనా చెప్పారా ప్రజల గురించి? ప్రజలకు అవగాహన ఉండాలి కదా. ఆదాయం ఎట్లా వస్తుంది అనేది ప్రజల కంటే కూడా హ్మ్. ప్రజలకు ఏం కోరుకుంటారు? మీరు ఎక్కడి నుంచైనా తెచ్చిపెట్టండి, మీరు చెప్పిన హామీలు అమలు చేయాలని అడుగుతారు తప్ప హ్మ్. అయ్యో రాష్ట్రానికి డబ్బులు రావట్లేదు, రేపంచి నా రేషన్ కార్డు ఆపండి, హ్మ్. రేపంచి నాకు ఇచ్చే పెన్షన్లో సగం తీసుకోండి అని ఏ ప్రజలను వెనకకిస్తారా? జరిగే పనేనా అది? హ్మ్. అట్లా జరగదు కదా. అంటే ఏమనుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే హ్మ్. ప్రజలకి ఏం కావాలి? ఈయన పోయి ఆయన వచ్చినా, ఆయన పోయి ఈయన వచ్చినా ఎవరు జేబులోంచి ఇయ్యరు. హ్మ్. మన పైసలే మనకిస్తారు, మన నెత్తిన అప్పు తెచ్చిస్తారు అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. హ్మ్. ఆ క్లారిటీ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ ప్రభుత్వానికి ఇంకా 1 ఇయర్ అయింది, పెద్ద సమయం కాలేదు, Hmm. ఇంకొంచెం టైం ఇవ్వచ్చు. ఆ Hmm. టైం ఇచ్చిన తర్వాత నిజంగా వీళ్ళు చెప్పిన ఎజెండా ఏంది, చేస్తుంది ఏంది, వీళ్ళ హామీలు అమలు చేయడానికి వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది. Hmm. ఎందుకంటే ఏపీలో అంటే ఎంత సమయం అంటున్నారు సార్? 2 సంవత్సరాలు కావాలా? 3 సంవత్సరాలు ఉన్నది 5 సంవత్సరాలు. ఉన్నది అంటే 5 దాదాపుగా ప్రజలు ఏం చెప్తున్నారు? మీరు అట్లంటే ఫస్ట్ టైం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గెలిచినా కూడా Hmm. రాజధాని గట్లయిపోయింది, పోలవరం గట్లయిపోయింది. అట్లాంటి సేమ్ క్వశ్చన్ మీరు 4గో క్వశ్చన్ అదే చేశారు లాస్ట్లో కూడా. అప్పుడు ఇది రివర్స్ అయింది అంతే. ఇప్పుడు మీరు అన్న కూటమి గవర్నమెంట్, అప్పుడు ఆ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో. ఈసారైనా ఏపీకి రాజధాని నిర్మాణం జరుగుతుందంటే మీకు ఇచ్చిన దానిలో 67% జరుగుతుంది అని ఇచ్చారు. అంటే మరి మిగతా 19% జరగదు, 6% చెప్పలేము, 8% గ్రాఫిక్స్ మాత్రమే. అంటే 67% జరుగుతుందని మీకేమనిపించింది, వాళ్ళకేమనిపించింది? ఒక అనలిస్ట్గా మీకేమనిపించింది, ప్రజలకి ఖచ్చితంగా ఏమనిపించింది? జనానికి అయితే పెద్ద హోప్ ఉందండి, ఈసారి అమరావతి రాజధాని నిర్మాణం అవుతుందని. అంటే అప్పట్లాగా 3 రాజధానులు ఖచ్చితంగా ఉండవని అనుకున్నారా? 3 రాజధానుల కాన్సెప్ట్ ఎప్పుడు ప్రస్తుతం అయిపోయింది. గూగుల్లో కూడా ఇప్పటి కూడా రావట్లేదు, మరి అది నాకైతే ఈ రావట్లేదు. రోజు కూడా ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ వస్తుందేమో. రాజధాని లేదు. ఎక్కడుంది? ఉంటే వాళ్ళు పాపం అనాథలాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అసలు ఒక రాష్ట్రం విడిపోయిన 11 సంవత్సరాల్లో కూడా రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా. అంటే ఒక పెద్ద ఆయన ప్రస్తుతం ఆయన ఆ పార్టీ నుంచి వేరే పార్టీ మారారు. ఇప్పుడు ఆ పేరు అందుకే నేను ప్రస్తావించట్లా. అప్పుడు గతంలో ఆ పార్టీలోనే, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు. అర్థం చేసుకుంటారు ప్రజలని అనుకుంటున్నాను. ఆయన ఏం చెప్పారంటే సీఎం ఎక్కడ ఉంటే అదే ఆఫీస్ అని చెప్పారు. మీరేం చెప్తారు దీనిపైన? అట్లా ఇప్పుడు వ్యవస్థ లేక వసతులు లేక అట్లా నడిచి ఉండొచ్చు అండి. సెక్రటరియట్ ఒక అంటే దగ్గర ఆయన చెప్పారు, డైరెక్ట్ గా నాకే చెప్పారు. చాలా వరకు అంటే ఇది టెంపరీ వాస్తవం. కన్స్ట్రక్షన్లతోనే ఆఫీసులు నడిపారు, టెంపరీ కన్స్ట్రక్షన్తోనే అసెంబ్లీ నడిపారు. ఇదంతా జరిగింది కదా. Hmm. నేను అనేది ఏంటంటే రాజధానిని ఈసారి చంద్రబాబు కట్టి తీరుతాడని ప్రజలు 67% మంది బలంగా నమ్ముతున్నారు. Hmm. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఆయన మళ్ళా మోడీని తీసుకురావటం, అమరావతి రీస్టార్ట్ చేయటం, దాన్ని ఒక మొత్తం ఒక విదేశాల్లో ఎట్లయితే వసతులు ఉంటాయో అలాంటి వసతులతో కట్టాలని చూడటం, అట్లాంటి పరిస్థితుల్లో జనం చంద్రబాబు పట్ల, కూటమి పట్ల విశ్వాసంగా ఉన్నారు. రాజధాని ఈసారి మాకు నిర్మాణం జరుగుతుంది, ఏపీ రాజధాని అంటే అమరావతి అని చరిత్రలోకి ఎక్కుతుందని కూడా వాళ్ళు ఇప్పుడు భావిస్తున్నారు. అంటే ఏం కావాలనిపించింది సార్? అంటే మీరు మీ స్టాఫ్ని అయితే గ్రౌండ్లోకి పంపించి సిఫార్సు లిస్ట్ కావచ్చు, లేకపోతే ఎనలిస్టులు కావచ్చు, రకరకాలుగా మీరు పంపించుంటారు. ఓవరాల్గా నాకున్న సమాచారం ప్రకారం అంటే ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ద్వారా మనకి కొంత అప్పు, అంటే ఏపీకి
అంటే 50,000 కోట్లు సంథింగ్ ఎంతో అప్పు నిజంగా అది వస్తుందని అనుకుంటున్నారా? ఆ నిర్మాణాలు జరిగితే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారా? అంటే ఇన్కమ్ సోర్స్ అవి కట్టడం వల్ల ఎట్లా పెరుగుతుందని అనుకుంటున్నారు? అంటే ఇండస్ట్రీస్ ఏం ప్రస్తుతానికైతే లేవు. అంటే అవి చేస్తే వస్తాయి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఒకటండి, ఇప్పుడు అప్పులు చేస్తుంది అభివృద్ధి కోసమే అని ప్రభుత్వాలు చెప్తాయి. హ్మ్. ప్రజలు ఏమనుకుంటారు, హ్మ్. నువ్వు అప్పు తెచ్చినావా ఇంట్లోకి పెట్టినావా నాకు తెలియదు, నా ఇంటికి ఏమొచ్చింది అనేది ప్రజల యాంగిల్ ఉంటుంది ఎప్పుడైనా సరే. నా ఇంట్లోకి ఎన్ని స్కీమ్స్ వచ్చాయి, హ్మ్. నా పిల్లల భవిష్యత్తుకి ఏమైనా పనికి వచ్చిందా, హ్మ్. నా పిల్లలు విదేశాలకు పోయి చదువుకోవడానికి ప్రభుత్వాన్ని సహాయం చేసిందా, హ్మ్. నాకు ఆరోగ్యం లేకపోతే మా అమ్మకి ఆరోగ్యం లేకపోతే గవర్నమెంట్లో ఉచిత హాస్పిటల్లో సర్వీస్ దొరికిందా లేదా. ప్రజల కాన్సెప్ట్ అంతా ఇట్లే ఉంటుంది కదా. మీరు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చారా, బీజేపీ బ్యాంక్ నుంచి తెచ్చారా అనేది వానికి అనవసరం. హ్మ్. సో కొంత చదువుకున్న సెక్షన్లో రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ప్రపంచ బ్యాంక్ గురించి, అప్పుల గురించి, వడ్డీల గురించి మాట్లాడతారు. హ్మ్. కామన్ మ్యాన్కి ఏం కావాలి? హ్మ్. అల్టిమేట్గా ఇంట్లో లైట్ ఉందా, తిప్పితే నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, హ్మ్. రేషన్ షాప్ పోతే బియ్యం ఇస్తురా లేదా, హ్మ్. 3 పూటల్లో తిండి తినగలుగుతున్నాం లేదా, ఇంతకు మించిన వాళ్ళకి ఆలోచన. రాజకీయం ఎప్పుడు ఆలోచిస్తారు? హ్మ్. ఎన్నికల ముందర నేను ఆలోచిస్తారు. రాజకీయాల గురించి ఆ, మాట్లాడుతున్నా. సార్, ఒక చెప్తున్నా. ఎనలిస్ట్గా మీరు అట్లాగే ఆలోచించాలంటారా? ఇది రెండో క్వశ్చన్. అంటే ఇంకో యాంగిల్లో మనం మాట్లాడుకుంటాం. అట్లాగే ఆలోచించాలి కదా మీరు. హ్మ్. ఈ ఆలోచిస్తారు. నేను ఈ కూడా అట్లే ప్రభుత్వానికి ఆలోచిస్తున్నా. ఇన్కమ్ సోర్స్ ఎక్కడుందో అని తలలు బద్దలు కొట్టుకుని ఆలోచించేంతగా జనం ఆలోచిస్తారని అంత నేను టైం అనుకోవట్లేదు. కూడా ఉండదు వాస్తవంగా నేను చెప్పాలంటే. అనుకోను. జనం హ్మ్. ఇప్పుడు ప్రజలకు టైం ఉండదు. కరెక్ట్ కదా? మెజారిటీ ప్రజలు ప్రభుత్వం ఉచితాల మీద ఆధారపడే వాళ్ళు కానీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను బేస్ చేసుకునే వాళ్ళు సమాజంలో మెజారిటీ శాతం ఉంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మిగతా వాళ్ళు ఏదైతే ఎలైట్ సెక్షన్ ఉందో, కొంచెం మిడిల్ క్లాస్ ఉందో, Right. వాళ్ళందరూ కూడా అప్పర్ మిడిల్. వాళ్ళు అప్పర్ మిడిల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళు జీవిస్తుంటారు. సో ఎవరైతే కింది స్థాయిలో ఉండి మాట్లాడుకుంటారో వాళ్ళకే పథకాలు అవసరం, వాళ్ళకే రాజకీయాలు అవసరం, వాళ్ళే. కానీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెస్తుంది? చంద్రబాబు ఏమైనా ఎకరాలు అమ్మి తీసుకొచ్చాడా? పవన్ కళ్యాణ్ సినిమాల సంపాదించి ఇక్కడ పెట్టాడా? బీజేపీ వాళ్ళు ఏమైనా కేంద్రం నుంచి పంపితే ఇక్కడ ఖర్చు పెడుతున్నారని ఇట్లాంటి డీటెయిల్స్ జైలుకి వాళ్ళు పోరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఎజెండాకి వాళ్ళ రోజువారీ జీవితం ఎలా ఉందనే దాంతోనే కంపేర్ చేసుకుంటారు తప్ప ప్రభుత్వంకి వచ్చే సోర్సుల గురించి పెద్దగా. అదే దాని మీద మీరు ప్రశ్న అడిగారు. అంటే కూటమి వల్ల ఏపీ భవిష్యత్ ముఖ చిత్రం మారనుందా అంటే దాదాపుగా కొంత మేరకు అని 45% ఇచ్చారు. కాదు అని 22, అవును 23%, చెప్పలేము 10%. అంటే దాదాపుగా కొంత మేరకు అనే దానిపైన ప్రజలు ఎక్కువగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి ఎందుకంటే రీజన్ కామెంట్లలో కూడా ఒకటి ఏం కామెంట్ అంటే, ఈ 5 ఏళ్ళు కూడా చంద్రబాబుకు సరిపోదు, వచ్చే 5 ఏళ్ళు కూడా ఆయనను గెలిపిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని కూడా ప్రజలు మాట్లాడుకుంటారు. అంటే మీరు గతంతో పోలిస్తే జగన్ ప్రభుత్వం మొత్తం అరాచకం చేసిందంటారా? అవును. కామన్ మ్యాన్ గా నా ప్రశ్న, ఓపెన్ క్వశ్చన్. అంతే అంటే ఏం చేశారు? జగన్ గారు అరాచకం చేసిరనే కదా ఆయనకి ఇప్పుడు 150 నుంచి 11 తెచ్చారు. అంటే ఈ వర్డ్ వాడొచ్చా వాడకూడదా అంటే అర్థం కావడానికి కామన్ మ్యాన్ అంతకు మించి ఆ స్థాయిలో నాకు కూడా తెలియలేదు. ఆయన అరాచకం చేసిండా లేదా అనేది టీడీపీ వాళ్ళు చెప్తారు, మనం ఇద్దరం చెప్పాల్సిన అదే అవసరం అదే లేదు. నేను ఆయన చేసింది ఏంది, ప్రజలు ఆయనకి ఎలాంటి తీర్పిచ్చారో అందరు చూశారు. అది అరాచకం అనేది వన్ వేలో ఒక టైపులో ఏమి ఉండదు కదా. టీడీపీ కార్యకర్తలు చాలా మంది అప్పట్లో హ్యూమిలేషన్ గురయ్యారు. టీడీపీ నాయకుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేసి మాట్లాడారు. కొన్ని కులాల పట్ల భయంకరమైన కామెంట్లు చేశారు. కొంతమందికి వర్క్స్ రాకుండా చేశారు. కొంతమందిని జైల్లో పెట్టారు. చాలా జరిగింది కదా. వైసీపీ పాలన మొత్తం అరాచకం అని మాట్లాడే టీడీపీ బ్యాచ్ కూడా ఉంది అట్లాంటి. సేమ్ అదే 5వ క్వశ్చన్ మీరు వేసింది. వైసీపీ నేతలు కార్యకర్తల పట్ల కక్ష సాధింపు ఉందా అంటే 61% ఉందనే చెప్తున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్త, గతంలో టీడీపీ కార్యకర్త ఎట్లయితే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం టర్న్ మారింది అంతే కదా. సో గతంలో టీడీపీ వాళ్ళు ఇంట్లోంచి బయటికి రావాలంటే భయపడాలి, ఇలా వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. ఒక జెండా కట్టాలంటే భయపడుతున్నారు, ఒక బ్యానర్ కట్టాలంటే భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్ గ్రామాల్లో ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఇది ప్రజలు నాయకులు చేస్తున్నటువంటి పని. దీనికి కంబాలపల్లి గారు అనలిస్ట్ గా ఏం చెప్తారు? ఇది మంచి పరిణామం ఏమంటారా? ఏం చెప్తారు? ఎట్లా మంచి పరిణామం అవుతుంది? ఎక్కడైనా అదే మీరు చెప్పాలి. ఎక్కడైనా సరే మంచి పరిణామం కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, మనం రాచరికంలో ఉంటే అవన్నీ వర్కౌట్ అవుతాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మీరు నన్ను జెండా పట్టుకుంటే అరెస్ట్ చేస్తాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపల జైల్లో పెడతాం అంటే అది ఏ ప్రభుత్వం చేసినా కరెక్ట్ కదా. అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. అంటే మనం చూసాం అది నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన నాకు బాగా తెలుసు కూడా. సో ఆయన్ని అరెస్ట్ చేయడాన్ని కంబాలపల్లి గారు ఎలా చూస్తారు ఒక జర్నలిస్ట్గా, ఒక అనలిస్ట్గా? ఒకటండి, అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మన ఇప్పుడు నేను అమరావతి పైనే అన్నారు, అమరావతి పైనే జరిగింది అదంతా ఓకే, కామెంట్స్ అన్ని అందరికి తెలిసి. నేనేమంటున్నంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూనే తీసుకుందాం. నేను ఒక కామెంట్ చేస్తా, అభ్యంతరకరమైన కామెంట్ చేస్తా, మీరు నన్ను ఆపకుండా నేను చెప్పగానే మీరు కూడా నవ్వారనుకోండి, మన ఇద్దరం కలిసి ఒక తప్పు చేసినట్లు లెక్క. అంతే కదా.
ఇంకొక వర్షన్ దీంట్లో ఉంది. వచ్చిన గెస్ట్ ఏదో మాట్లాడితే క్వశ్చన్లు అడిగే యాంకర్కి ఏం సంబంధం అన్న యాంగిల్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు. అంతే కదా. కరెక్ట్. ఇప్పుడు నేను ఏదో మాట్లాడిన దానికి మీరు బాధ్యులు కాదు, మీ ఒపీనియన్ అది. నా ఒపీనియన్, నేను గెస్ట్ చెప్పిన ఒపీనియన్. ఇందులో గెస్ట్ ఒపీనియన్ ని కూడా కంట్రోల్ చేసి ఉండాల్సి ఉండే, చేయకుండా ఆయనను ప్రొవోక్ చేశారన్న కారణంతో కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారా, లేదంటే కొమ్మినేని గారు ముందే నువ్వు ఇట్లా మాట్లాడని ఆయన ప్రొవోక్ చేసి మాట్లాడించారా, ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సిన అంశాలు. మనం తీర్పులు ఇచ్చుకోవడానికి కూడా లేదు స్టూడియోలో. కోర్టు అంటే ఏముంది సార్, లైవ్ లో కనిపిస్తుంది కదా మనకు కూడా. అంటే కమ్మాలపల్లి గారు దానిపైన అంటే కోర్టులో ఉన్నందుకు విశ్లేషించలేకపోతున్నాను. నేనేమన్నంటే ఇప్పుడు ఒరిజినల్ కామెంట్ చేసింది ఎవరు, సమ్ XYZ చెప్పండి, ఆయన పేరు ఏదో చేశాడు, ఆయన చేశాడు, పేర్లు వద్దులేండి, చేశాడు. దాన్ని హోస్ట్ చేస్తున్న ఆయన ఇంకొక ఆయన. ఒరిజినల్ కామెంట్ చేసిన ఆయనని A1 పెట్టారు, ఇంకెంతో కొంత. మరి ఈయన A1 పెట్టకుండా ఆయన A1 పెట్టారు, ఈయన A2 పెట్టారు. అంటే బాగోదని చెప్పి రివర్స్ చేశారు. అట్లా కాదు. అయితే ఏమైందంటే ఇది ఇందులో ఇది లీగాలిటీ అంశాలు చాలా ఉంటాయి. ఇది ఎందుకు నిలబడతాయి. ఇప్పుడు వాక్ స్వాతంత్రానికి పరిమితులు ఉన్నాయా లేదా, ఎంతవరకు మాట్లాడవచ్చు, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది అనేది కూడా స్వేచ్ఛ. ఇప్పుడు యూట్యూబ్లలో సోషల్ మీడియాలో మాట్లాడే వాటి మీద పెద్దగా కేసులు ఎక్కడా పెట్టట్లేదు. పెట్టినా అవి నిలబడట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా చట్టం లేదు, సోషల్ మీడియాలో యాక్ట్ అనేది లేదు కనుక ఇదే మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అనేది ఎక్కడ లేకపోవడం వల్ల చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సరే, ఈ పర్టికులర్ వెనకాల రాజకీయ కారణం ఏమైనా కావచ్చు. అందుకనే ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు అనేది ఎక్కడ దీంట్లో రాసి లేదు కనుక ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో అల్టిమేట్గా కోర్టు చెప్పేదాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. రైట్ సార్. అంటే ఇప్పటిదాకా మీ 7వ ప్రశ్న అయితే, కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారు 54%, వినడం లేదు 28%, కొంత మేరకు 18%. మేబీ ఇది ఎమ్మెల్యేకు నియోజకవర్గంకు కొంచెం తేడాగా ఉండొచ్చు. వాస్తవానికి ఆయా వ్యక్తిని బట్టి కూడా ఇది మారొచ్చు. అంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఎమ్మెల్యేలు కొంచెం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అవగాహన లోపం అంటారా? కొంచెం టైం ఇవ్వకపోవటం, ప్రజలకు టైం ఇవ్వకపోవటం. ఎందుకంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఇంటికి పొద్దున్న 6 గంటల నుంచి జనం రావటం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ. అది అతను వచ్చే వాళ్ళ కన్సర్న్ ఎట్లుంటుందంటే, త్వరగా ఎమ్మెల్యే కలిసి నా పని అయిపోతే వేరే పనులకు వెళ్ళిపోవచ్చు కదా అని అతనికి ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేకి లోపల ఏమి పనులు ఉంటాయో, వీఐపీలు వచ్చి ఉంటారో, ఇంకేదన్నా వచ్చి ఉంటారో, ఏదన్నా జరుగుతుండొచ్చు. అయితే ఎమ్మెల్యేలు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని జనాలను కలవటం వల్ల ఏమైందంటే ఈ బ్యాడ్ నేమ్ రాదు. ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు కూడా ఇన్ టైంలో టైం ఇవ్వాలి, వాళ్ళతో కలవాలి, వాళ్ళ విషయాలు వినాలి. ఇది ఒక థ్యాంక్లెస్ జాబ్ అండి. పాలిటిక్స్, ప్రెస్, పోలీసు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు కూడా నిన్న బాగా చేసినాం అంటే నిన్ననే అయిపోయింది, ఇవాళ కూడా చేయాలి, మంచిగానే చేయాలని మాట్లాడతారు. సో నిన్న చేసిన కనుక నాకు 4 రోజులు రెస్ట్ కావాలంటే కుదరదు ఈ ఫీల్డ్లలో. సో అందుకనే ఏమవుతుందంటే ప్రజలకు అందుబాటులో ఎంత మేరకు ఉంటున్నారు, వాళ్ళు చెప్పిన సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన లీడర్లు ఉన్నారు, మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఆ లీడర్ అప్పుడు ఫోన్ ఎత్తకపోయినా రాత్రి 11 వరకైనా మీకు రిటర్న్ కాల్ బ్యాక్ ఆయన దగ్గర వస్తుంది. అట్లా ప్రజలతో రాపో ఆయనే చేస్తాడు, మళ్ళీ పిఎల్ చేయరు. మీరు ఎమ్మెల్యేకో ఎంపీకో ఫోన్ చేస్తే మీకు మళ్ళీ ఎంపీ గొంతులోంచే ఫోన్ వస్తుంది తప్ప పిఎల్ చేసి ఎవరు ఫోన్ చేశారు అట్లా కూడా ఉండదు. డైరెక్ట్ చేసి నేను ఫలానా కృష్ణనమ్మ ఎవరు నాకు ఫోన్ చేశారని అడుగుతారు. సో అట్లా ర్యాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. పొద్దున 11 వరకు జనాలకు దర్శనం అయ్యని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉంటారు. అంటే జనానికి ఏమో తమ సమస్యలు చెప్పుకోవాలి, తొందరగా పరిష్కారం కావాలి, వెళ్ళిపోవాలని ఉంటుంది. ఆడ వచ్చే నీళ్ళు తాగిన లేడు, ఛాయ్ ఇచ్చిన లేడు, ఎవరు పట్టించుకోకుండా కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. చాలా చిన్న చిన్న విషయాలతోనే ప్రజాప్రతినిధులు చాలా వ్యతిరేకత వస్తుంది. చాలా చిన్నగా మేనేజ్ చేసేది. రోజుకు ఒక 100 ఛాయలు పోస్తే ప్రశాంతంగా వచ్చినోడు తాగి వెళ్ళిపోతాడు. ఆ 100 ఛాయల దగ్గరనే బోల్డంత వ్యతిరేకత మూట తెచ్చుకున్న వాళ్ళని కూడా నేను చూసిన చాలా సందర్భాలు. అంటే మీకు జర్నలిస్ట్గా, ఎనలిస్ట్గా మంచి అనుభవం ఉంది. నాకు ఇక్కడ కామన్ మ్యాన్గా ఒక చిన్న ప్రశ్న వచ్చింది సార్. మీరు అన్నారు అసలు ఎమ్మెల్యేలు అంటున్న నాకున్న అవగాహన ప్రకారం చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాలి. వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎమ్మెల్యేలందరూ కూడా, జనాలందరూ కూడా అసలు ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు పోవాలి? సపోజ్ ఇప్పుడు జిహెచ్ఎంసీయో మన లేకపోతే లోకల్ మున్సిపాలిటీయో ఏదో సంథింగ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ సమస్య ఏదైనా వస్తే ఆ మున్సిపాలిటీకి పోవాలి, లేకపోతే ఆ జిహెచ్ఎంసీకి పోవాలి. ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేల దగ్గరికి ఎందుకు వస్తున్నారని నాకు అర్థం కాలేదు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు అందరూ అలా కాడికి పోతున్నారు. అసలు ఎమ్మెల్యేకి సంబంధం ఏంది రోజువారీ పరిపాలన అనేది నా క్వశ్చన్. నాకు ఒక ఇంటి సమస్య ఉంది, నేను పోయి మున్సిపల్ కమిషన్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నా. కమిషనర్కు తీరకనో కుదరకనో పట్టించుకోకపోతే నేను పోయి ఎవరికి చెప్పుకోవాలి? అంటే మన గవర్నెన్స్లో కూడా ఏంటంటే మనం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటామంటే మొత్తం అధికారులకు అప్పచెప్పి పరిపాలన చేసుకోవచ్చు కదా.
ప్రజాస్వామ్యంలో కరెక్ట్. టోటల్ బ్యూరోక్రాట్స్కి అప్పచెప్పి మనం చేయొచ్చు. ఎస్. మొత్తం అల్టిమేట్గా సంతకం పెట్టేది ఎవరు? మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం పెడతాడు. Exactly. మంత్రి సంతకాలు ఏమి ఉండవు కదా. మనకు తెలిసిన విషయం అవును, కదా. అవును. చట్టాలు చేసేటప్పుడు Hmm. అల్టిమేట్గా ఆఫీసర్లు పరిపాలన మాత్రమే ఆదేశించడం వరకే వీళ్ళు. కానీ మనం ఎందుకు ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటామంటే Hmm. ప్రజల యొక్క సమస్యలు నేరుగా ఆఫీసర్లకు తెలిసిన దానికంటే కూడా రాజకీయ నాయకులకి ఎక్కువ తెలుస్తాయి. గ్రౌండ్లో ఉండే సమస్యలు అతనికి ఉండే కన్సర్న్కి ఆఫీసర్కి ఉండకపోవచ్చు. ప్రజల సమస్యల్ని నాయకుని కోణంలో ఆలోచించి పనిచేసే ఆఫీసర్లు ఉంటే అద్భుతం, అంతకు మించిన పరిపాలన ఏమి ఉండదు. కానీ ఆఫీసర్లు వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ యాటిట్యూడ్ ప్రకారం నడుచుకున్నప్పుడు వాళ్ళని సరిచేసి ప్రజలకు బాధ్యతగా చేయాల్సిన పని నాయకులదే కదా. సో అందుకని ఎమ్మెల్యేతో డెఫినెట్గా పని ఉంటుంది. రైట్. ఆ నాయకుడే గాడి తప్పితే ఏం చేస్తారు? ఇక కూడా చేస్తే తీసుకొచ్చి- జరిగేదేంటి? మనం ఏ రకంగా తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెడతారు. పదవిలో 5 సంవత్సరాలు ఆగాల్సిందే. మన దగ్గర మీరు రీకాల్ సిస్టమ్ చెప్పి లేదు కదా. మొత్తం రిపోర్ట్ ఈ విధంగా గవర్నమెంట్ ని హెచ్చరిస్తారు. ఎంతవరకు ఎంత మేరకు మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కదా. రీకాల్ సిస్టమ్ ఉంటే మీరు అన్నట్టు అది ఇంకా దరిద్రంగా మారుతాను కామన్ మ్యాన్ గా అంటున్నారు. రేపు పొద్దున్నే వీళ్ళు ఎట్టదించాలా అని చెప్పి ఆలోచనతో ఉంటారు. అది వేరు. ఇప్పుడు ఏ దానికైనా 2 వైపుల పదవి ఉంటుంది. వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. మన చేతిలో కత్తి ఉంటే ఏం చేయొచ్చు, అది చేయొచ్చు కదా. సో అందుకనే ప్రజాస్వామ్యంలో మనకి ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ఏంటంటే లీడర్లు అనేవాళ్ళు ప్రజల యొక్క రిప్రజెంటేటివ్గా, పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు కనుకనే చాలా వరకు పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మనం నమ్ముతున్న రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. దీన్ని అధికారులకు వదిలేస్తామంటే అది కర్మ, అంతకుమించి చేసేది ఏం లేదు. రైట్. మీ 8వ ప్రశ్న అయితే కూటమి ప్రభుత్వం అన్ని కులాలను సమానంగా చూస్తుందా అంటే 69% చూడటం లేదు, 31% చూస్తుంది అంటే అర్థం ఏంటి సార్? బాగా ఫ్లాపా దీంట్లో? అన్ని కులాలు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఏమన్నా? గీపని కాదు ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ఎక్కడ సమస్య వస్తుందంటే గతంలో వైసీపీకి ఓటేసిన కింది కులాలు, మైనార్టీలు, క్రిస్టియన్ల పట్ల ఈ ప్రభుత్వం కొంచెం వివక్షపూరితంగా ఉన్నది. సో అందువల్లనే మనకు ఆ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడాలి. కానీ మొన్న నువ్వు మా పార్టీకి ఓటేలే కనుక ఇప్పుడు నీకు రేషన్ కార్డు లేదు, మొన్న నువ్వు మా పార్టీకి ఓట్లే కనుక రేపు వచ్చే లబ్ధిదారుల దాని నీ లిస్ట్ నుంచి పేరు తీసేస్తా, తొలగిస్తానే, ఇట్లాంటి వివక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు. ఎవరైనా చేస్తున్నారా? జరుగుతుందనే కదా ప్రజలు చెప్తుంది. కింది కులాల పట్ల ఏమాత్రం కూడా కన్సర్న్ లేకనే కదా ఇదంతా జరుగుతుందని వాళ్ళు చెప్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారా? అంటే ఓపెన్గా మాట్లాడదాం. ఒకటి పవన్ కులం, 2 బాబు కులం అంటున్నారు. ఇది నిజమా? ఇప్పుడు బేసిక్గా మనకు కనపడేది ఏంది? కమ్మలు ప్లస్ కాపులు కలిస్తేనే మొన్న అధికారం వచ్చింది. అది మీరు చెప్పారు, నేను అలా యాక్చువల్గా బాబు ఇది అన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే కులం ప్రస్తావన లేకుండా మాట్లాడడం సాధ్యం కాదు ఎవరికైనా. ఎందుకంటే అది పచ్చి నిజం. భారతదేశంలోనే కులం నిజం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ. ఇది మనం మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది కామన్ మ్యాన్ గా. భారతదేశంలోనే కులం అనేది పచ్చి వాస్తవం. అన్ని రాజకీయాలు కానీ అన్ని విషయాలు కానీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇలా పరువు హత్యలు జరిగినా అదే, ఉద్యోగాల దగ్గర రిజర్వేషన్ దగ్గర అదే, లేదు మనవాడిని చూసి బొట్టు పెట్టే దగ్గర కూడా మన కులపూడ కాదని చూసి పెట్టేది అదే. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా భారతదేశంలో ఉన్న జీవనం నుంచి కులాన్ని వేరు చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. సో అందుకే మంచి పరిణామం అంటారా? మంచిదే అంటారా? ఏం చెప్తారు మీరు? అందరూ సమానంగా చూడాలని మనం కోరుకుంటాము. ఆ సమానంగా చూడటం సాధ్యం కావట్లేనప్పుడు ఉన్న దాంట్లోనే ప్రజాస్వామ్యంలో ఉన్నంతలో మెజారిటీ ఒపీనియన్తో వెళ్ళిపోవటం, అంతకుమించి ఇక్కడ చేసేది ఏం లేదు కదా. ఇదేం ప్రశ్న సార్? 9వ ప్రశ్న, జగన్ అసెంబ్లీకి రావాలా అంటే కామన్ మ్యాన్ గా ఖచ్చితంగా రావాలని అంటే అసలు మీకు 80% వచ్చింది, 20% అది కరెక్టే. అసలు ఈ ప్రశ్నలనే అసెంబ్లీకి రావాలా అంటే ఎమ్మెల్యేకి పనిలోకి గెలిచిందా సార్? రావట్లేదు కానీ పనిలోకి గెలిచిన నేను కామన్ మ్యాన్ అడుగుతున్నా సార్. ఇది కూడా నా ప్రశ్న. యాక్చువల్గా మీకు దీంట్లో బాగా ఇచ్చారు. అదే ఏం చెప్తారు? ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అంటున్నాడు. అది టెక్నికల్ గా సాధ్యం రాదు. టెక్నికల్ గా అసెంబ్లీ చట్టం ప్రకారం నీకు రాదు. ఇంకా రానప్పుడు ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేస్తావా? మరి ప్రజల సమస్యలు ఎవడు మాట్లాడాలి అసెంబ్లీలో? నువ్వు అవునన్నా కాదన్నా ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా నీ పార్టీకే ఉంది, ఇంకో కాంగ్రెస్ పార్టీకి లేదు, నీకే ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మరి వచ్చి అసెంబ్లీలో కూర్చొని. గతంలో నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను కేసీఆర్ గారు కూడా మీరు కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లా అనేటువంటి వాదన. ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు, మరి ఆయన ఎందుకు రావట్లేదు అని. అంటే దీని కంటిన్యూషన్ గా ఒక ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా ఇచ్చినా అసెంబ్లీకి రావట్లేదు. ఆయన నాకు హోదా ఇవ్వలేదని రావట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏం లేదు, వీళ్ళిద్దరు ఏంటంటే గిల్టీ ఫీల్ అవుతారు. ఈగో ఫీలింగ్ అని కామన్ మ్యాన్ గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందర నేను రేవంత్ అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పాలని కేసీఆర్ ఫీల్ అవుతుండు. మనం చంద్రబాబుని చాలా హ్యూమిలేట్ చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళగొట్టాం కదా. మళ్ళీ ఈ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విషయాలు తెర
తెరపైకి ఎందుకు వస్తాయని చెప్పి అంటే కంబాలపల్లి గారు ఒక అనలిస్ట్‌గా ఏం చెప్తారు ఇప్పుడు? మాట్లాడే సబ్జెక్ట్‌లో దమ్ము లేనప్పుడే పర్సనల్ విషయాలకు వస్తారండి. కంటెంట్ మనం ఎంచుకున్న టాపిక్‌లో గనుక దమ్ము లేనప్పుడు, హ్మ్. మనం మాట్లాడటానికి పాయింట్ లాజిక్ లేనప్పుడు మాత్రమే పర్సనల్ ఎజెండాకి వస్తారు. హ్మ్. పర్సనల్ దాడికి వస్తారు. హ్మ్. మీకు గత 5 ఏళ్లలో వైసీపీ చేసిందంతా కూడా అంతేగా. చంద్రబాబు రైట్. కుటుంబాన్ని, ఆయన భార్యని, కొడుకుని హ్మ్. అందరినీ ఇండివిజువల్ సింగిల్‌గా వాళ్ళు చాలా యెస్. వాళ్ళ చూసాం. ఇమేజ్‌ని ఇబ్బంది పెట్టే చాలా విషయాలు మాట్లాడారు. హ్మ్. అవి మళ్ళా మాట్లాడుకోవడానికి కూడా పనికొచ్చే మాటలు కూడా కావు. అయినా ఆ కేసులు ఏమైనాయో ప్రజలకు తెలవదు, వాళ్ళకు తెలవదు, ఓకే. మనకు తెలవదు. అందుకనే పర్సనల్‌గా ఎప్పుడు వస్తారంటే, హ్మ్. మనం ఏదైనా టాపిక్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర ఇక విషయం అయిపోయినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు హ్మ్. వ్యక్తి యొక్క అదే వ్యక్తిగత దాడి గాని, దానికి కన్‌ఫ్యూజన్ గాని ఏదో ఒకటి చేస్తా ఉంటారు. తీసుకొస్తారు అట్లా. సో హ్మ్. అది ఎప్పుడు జరుగుతున్నది, అన్ని చోట్ల అంటే జరుగుతుంది. జరగాలంటారా? వద్దంటారా? ఏం చెప్తారు? జరగాలని ఎవరు కోరుకోరు. హ్మ్. కొంచెం అంటే మీరు ఏమాత్రం స్ట్రెయిట్‌గా చెప్పండి నాకు. అంటే ఎవరు ఒక అనలిస్ట్‌గా కోరుకోండి. మీరు కాదు. హ్మ్. అది ప్రజాస్వామ్యంలో అన్నం తినేవాడు ఎవడు కోరుకోడు అట్లా జరగాలని. గడ్డి తినేవాడు ఎవడన్నా ఉంటే కోరుకుంటాడేమో. హ్మ్. అయినా అదే విధంగా జరుగుతుంది. సరే అది మనం మార్చలేము. హ్మ్. ఇప్పుడు అందరము రోడ్డుకి ఎడమ సైడ్ పోవాలనేది ఆర్టీఏ వాడు పెట్టిన రూల్. నేను కుడివైపు ఇండియాలో. పోతా అంటే పోనీయండి, మనం ఏం చేస్తాం, యాక్సిడెంట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. రైట్. అంటే పవన్ కళ్యాణ్‌ను నడిపిస్తున్నది బీజేపీ అనే ప్రచారాన్ని నమ్ముతున్నారా? ఇది మీ 10వ ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్‌ని బీజేపీ నడిపిస్తే ఏంది, తెలుగుదేశం నడిపిస్తే ఏంది, మొత్తం మీదనైతే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అని నాకు అనిపిస్తుంది. సరే, అవును అని చెప్పేసి దాదాపు 94% కాదు ఆయన స్వతంత్రుడు అని చెప్పేసి 6% అంటున్నారు. అంటే ఖచ్చితంగా ప్రజలు ఆయన వెనకాల బీజేపీ అంటే ఉందనేది ప్రజలు నడిపించాలని కోరుకుంటున్నారా? ఇది ఏంది? ఈ క్వెషన్ నాకు అర్థం కాలేదు సార్. ఆల్రెడీ బీజేపీ హ్మ్. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నదని జనం నమ్ముతున్న పర్సెంటేజ్ అది. హ్మ్. అంటే అసలు ఈ క్వెషన్‌లో అర్థమైంది నాకు అర్థం కాలేదు. ఎవరు నడిపించినా ఒకటే కదా! దానివల్ల యూజ్ ఏంది పవన్ అనేది ఈ కళ్యాణ్ ప్రశ్న. పవన్ కళ్యాణ్ నడిపించటం వెనకాల బీజేపీ ఉందంటే దాని అర్థం ఏంది? రేపు హ్మ్. బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబుకి హ్యాండ్ ఇస్తారని కదా జనం చెప్తుంది. హ్మ్. చెప్పారా? అదే నా ఉన్నది, ఆ ప్రశ్న అదే. కామెంట్ కూడా ఉంది. హ్మ్. ఆ హ్మ్. కామెంట్ కూడా రాశాం మనం. హ్మ్. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారా? వేస్తాం 56%, వేయం 27%, చెప్పలేం 17%. అంటే ఒక సంవత్సరంలోనే ప్రజలు తేల్చారు. అంటే ఇంతకుముందేమో ఇంకా ఒక సంవత్సరమే కదా, టైం కొంత ఇవ్వాలని కొంతమంది ప్రజలు చెప్పారని ఇంకొక రిపోర్ట్ చెప్తుంది మనకి. ఈ రిపోర్ట్‌లోనేమో వేస్తామని డైరెక్ట్‌గానే చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు అంటే ఇదే మళ్ళీ హ్మ్. కూటమికి కలిసి పోటీ చేస్తేనే వాళ్ళు చెప్పేది. అందులో రైట్. కండిషన్స్ అప్లై. హుహు. మళ్ళీ హుహు. టీడీపీ ఒక్కడొచ్చి పోటీ చేస్తాను, హ్మ్. జనసేన ఒక్కటొచ్చి పోటీ చేస్తానో కాదు. మళ్ళీ ఈ 3 పార్టీలు కలిసి ఇట్లనే కూటమిగా ఉండి పోటీ చేస్తే మాత్రమే ఓటేస్తామనే వాళ్ళు మనకి 56% కనపడుతుంది. అంటే దీంట్లో కలిగేటువంటి లాభాలని కంబాలపల్లి గారు ఏం చెప్తారు? అంటే ఆ 3 కలవటం వల్ల ప్రజలకి ఏమన్నా లాభం కలుగుతుందన్నా ప్రజలు ఎట్లా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అసలు? వాళ్ళు ముగ్గురు కలవటం వల్ల ఎలాంటి అవుట్‌పుట్ వచ్చిందనేది ఈ సంవత్సరంలో పెద్దగా ఏం లేదు. హ్మ్. రానున్న 4 సంవత్సరాలు ఏం చేస్తారనేది మళ్ళీ ఎలక్షన్ ముందు మనం రివ్యూ చేసుకోవచ్చు. అంటే కూటమి రావాలి అంటే బీజేపీ ఉండటం వల్ల అక్కడి నుంచి ఫండ్స్ ఏమన్నా ఎక్కువ వస్తాయని అది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారా? పెద్ద అడ్వాంటేజ్ కదా! మోడీ, అమిత్ షా హ్మ్. పొద్దున్న లేసి చంద్రబాబుకి హాట్‌లైన్‌లో అందుబాటులో ఉండటం అంటే, హ్మ్. కేంద్రం నుంచి మొన్న వరదలొచ్చాయి. కరెక్ట్. తెలంగాణకి ఎన్ని డబ్బులిచ్చారు? హ్మ్. ఈడ రూ. 400 ఇస్తే ఆడ రూ. 1400 ఇచ్చారు. హ్మ్. తేడా అంటే నాకు కనపడట్లేదా? అర్థం కానిది ఏంటంటే సార్, మనం ఒకసారి గెలిచిన తర్వాత కామన్ మ్యాన్‌గా నాకున్న సబ్జెక్ట్ ప్రకారం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో సరే ఎవరు గెలిచినా గానీ ఆ నియోజకవర్గంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలకు కాకుండా అంటే పార్టీలతో సంబంధం లేకుండా దానికి ఫండ్స్ ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ ఆ పార్టీ ఉంటేనే ఫండ్స్ ఇయ్యాలని రూల్ లేదు. అంటే దీనికి ఏం చెప్తారు? కానీ జరగటం అట్లా జరుగుతుందా? జరగట్లే కదా! ప్రతిపక్ష పార్టీ అంటే ఎమ్మెల్యేల దీన్ని ఏమంటారు? దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు కంబాలపల్లి గారు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఎన్ని చోట్ల వివక్షకు గురి కావట్లేదు. హ్మ్. ఎంతోమంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రికి మెమోరాండాలు ఎందుకు ఇస్తున్నారు? హ్మ్. దీనివల్లనే కదా! హ్మ్. సో, రాజ్యాంగం అన్ని చోట్ల రాసినట్టుగా అమలు చేస్తే ఏ గొడవ లేదు. మీకు నాకు ఏ హ్మ్. గొడవ లేదు. హ్మ్. సో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే కదా జరుగుతున్న పనులన్నీ కూడా. హ్మ్. రాజ్యాంగంలో చెప్పినట్టు చేస్తే, హ్మ్. చట్టంలో చెప్పినట్టు కనుక జరిగితే, చట్టం కూడా అందరికీ సమానం కాదని ఎన్నోసార్లు నిరూపితమైంది కదా! హ్మ్. పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం అనేది ఎన్నోసార్లు కనపడుతుంది. సో, అందుకనే మనం రాసుకోవడానికి, రైట్. చదువుకోవడానికి బాగుంది. హ్మ్. ప్రాక్టికల్‌గా అయితే అలా జరగట్లేదు. రైట్. అంటే మీ 12వ ప్రశ్న అయితే జగన్‌ను అరెస్ట్ చేస్తారంటే గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన్ని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రశ్న అడిగి ఉంటుంది ఓటా. సో, దానికి 34% చేస్తారు, 27% చెయ్యరు, 25% చెప్పలేము, 14% ఇప్పటికే ఆలస్యం. దీన్నేం చెప్తాం? జగన్ ఎట్లా జగన్ విశ్లేషిస్తారు? అరెస్టు టీడీపీ కార్యకర్తలు ఎట్లున్నారంటే, హ్మ్. అసలు అధికారం వచ్చిన తెల్లారే జగన్ తీసుకొని లోపల పెట్టాలని వాళ్ళు హ్మ్. కోరుకుంటున్నారు. హ్మ్. ఇంకా లేట్ చేశాడు చంద్రబాబు, చర్య అంటే ఏం చేయట్లేదు. చేసినా చేయకుండా అరెస్ట్ చేయాలంటారా? అదే కదా! అంతే వాళ్ళ అంటారా? వాళ్ళ కసి అట్లుంది. లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళు పడ్డ బాధలకి వాళ్ళ కసి ఎట్లుందంటే, హ్మ్. ఆయన ఏం తప్పు చేసినాలే తర్వాత అనవసరం. ముందు పోయి లోపల పెట్టాలనే కోరుకుంటున్నారు వాళ్ళు. అది టీడీపీ క్యాడర్ వర్క్ నేను చెప్పి. హ్మ్. మొత్తం జనం కాదు. హ్మ్. సో, మిగతా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, అసలు పైనున్న నాయకులు ఏమనుకుంటున్నారంటే, అసలు హ్మ్. జగన్ ఏదన్నా కేసులో దొరుకుతాడా? ఫ్రేమ్ అయితాడా? హ్మ్.
ఆయన మీద ఉన్న ఆరోపణలలో Hmm. ఏదైనా దోషిగా తేలి శిక్ష పడే అవకాశం ఉందా? అంటే గతంలోనే 175 కోట్లు ఉన్నటువంటి కేసే ఇంతవరకు తేలలేదు. ఇక్కడ ఏమైనా దొరుకుతాడని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు మీరు? నేను అనుకోవటానికి ఆడ ఉన్న ఆయన మీద ఫైల్ చేసిన ఛార్జ్ షీట్స్ అయితే కానీ మనం చెప్పలేం కదా ఆయన ఫ్రేమ్ అవుతాడా లేదా అని. ఈ ఊహాగానాల మీద జరిగేది అయితే కాదు అరెస్ట్లు అనేది. రైట్. ఖచ్చితంగా ఎవిడెన్స్ మీద బేస్ మీద చేసుకునే జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే చేస్తాడు అని అంటారు. అంటే ఇందులో నిజముందని ప్రజలు ఏమని చెప్పారు? మిమ్మల్ని నన్ను తీసుకుపోయి వారం రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు పెద్ద కష్టం కాదండి. మన చంద్రబాబు గారు 52 రోజులు ఉన్నాడు, బయటకు Correct. వచ్చినప్పుడు ఏ కేసు లేదన్నారు. జగన్ అంతకుముందు 6 నెలలు ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఏదో నిరూపితం కాలేదన్నారు. సో అందుకనే చట్టాలు కొన్ని సందర్భాలు ఎట్లా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. అంటే చట్టాలు కరెక్ట్గానే ఉన్నాయి కానీ వీళ్ళు సరిగ్గా అమలు చేయట్లేదు అంటారు మీరు. ఇంప్లిమెంటేషన్ మనం ఎప్పుడైనా పార్ట్ నేను ఇందాక అదే చెప్పిన కదా, కత్తి ఉంది, పండు కోసుకోవచ్చు, గొంతు కోయొచ్చు, ఏం చేస్తాం అనేది వాడేదాన్ని బట్టి ఉంటుంది. మన చేతిలో ఉంటుంది, అంత మించి ఏం లేదు Right. అక్కడ. అంటే లోకేష్ని చంద్రబాబు సీఎం చేస్తారా అంటే 13 అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి సార్ మరి అని ప్రజలు ఏమనుకున్నారంటే ఇక్కడ ఏం చెప్పారంటే సమయం ఉంది అని చెప్పారు. సమయం ఉంది అంటే తొందరపడి ఈయన ఏజ్ ఇప్పుడే- అయిపోయింది కాబట్టి తర్వాత నెక్స్ట్ సీఎం ఆయనేనా అంటే ప్రజలు ఏం చెప్తారు, సమయం ఉంది అనేది ఎక్కువ వచ్చింది. ఇది 42% వచ్చింది, చెయ్యరు 27%, చేస్తారు 16%. తొందరపడి ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదనేది Hmm. జనరల్ గా ఎక్కువ మంది చెప్తున్న అభిప్రాయం. Hmm. ఇంకా టైం ఉంది లేదు, లోకేష్కి ఏం తొందర ఏం లేదు అనేది ఒకటి. Hmm. కానీ అటు జనసేన వాళ్ళేమో పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాలు సీఎం ఇవ్వాలంటారు, Hmm. ఇటు టీడీపీ వాళ్ళేమో లాస్ట్ 2 సంవత్సరాలు లోకేష్ని సీఎం చేయాలంటారు. Hmm. సో రేపు వీరి మధ్యలో ఏదైనా పంచాయతీ వస్తే సీఎం పోస్ట్ మారుద్దామనే ఆలోచన వస్తే మాత్రమే పంచాయతీ వస్తుంది. Hmm. అదర్వైజ్ హ్యాపీగా గడిచిపోద్ది 5 ఏళ్ళు కూడా అట్లా. మీరు చెప్పింది రాజకీయం. అసలు అంటే ప్రజల భవిష్యత్తుకు ఎవరైతే బాగుంటుందని చెప్పి కమ్మాలపల్లి గారు ఏమన్నా విశ్లేషించగలుగుతారా? ఇప్పుడు మొత్తం ఆడ ఉన్న ఎన్డీఏ కూటమిలో అక్కడున్న లీడర్లు అందరిలో Hmm. ఎంతో కొంత అభివృద్ధి చేసినోడు, విజన్ ఉన్నోడు, పని చేసినోడు చంద్రబాబు ఒక్కడే కనబడుతున్నాడు. మిగతా వాళ్ళకి అంత గ్రాఫిక్స్ ఇంకా అదంతా నిజమే. గ్రాఫిక్స్ పార్ట్ ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత మెటీరియలైజ్ గా పనిచేసి చంద్రబాబు ఒక్కడే. Hmm. మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ఉండటంటే ఉన్నారు తప్ప వేరే ఏం కాదు. Hmm. సో అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా తెలివిగా ఏం చెప్తుండంటే చంద్రబాబు గారే సీఎం ఉండాలి ఇంకో 10 ఏళ్ళు అని చెప్తుండ్రు, లొకేషన్ చేయమని చెప్పట్లేదు. అందుకే Hmm. సో మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు రాజకీయం ఏందని. అంటే సీఎంగా ఇప్పటి వరకు అంటే 1 ఇయర్ కాలంలో చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారని మీ 15వ ప్రశ్న. దీనికి 50 అని అంటే 50 మార్కులు వేసిన మార్కులు వేసిన వాళ్ళు 63% మంది ఉన్నారు. 25 వేసిన వాళ్ళు 27 ఉన్నారు. 75 8%, 100 అన్న వాళ్ళు 2%, అంటే తక్కువ మంది ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువనే వచ్చింది పర్సంటేజ్ రేషియో. 50 మార్కులు అంటే మీకు అవుట్ ఆఫ్ ద డేంజరే కదా, ప్రశాంతంగా పనిచేసినట్టే లెక్క. అయితే మీ ఇంకోటి కూడా ఉంది సార్, అంటే ముఖ్యంగా ఈ పెన్షన్ పెంచి ఇవ్వడం తప్ప మిగతా హామీల సంగతి ఏంది అంటే ఏవి రావట్లేదని అంటున్నారు. Clear. వాస్తవంగా బీజేపీ గవర్నమెంట్ నాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా ఉచితాలు ఇవ్వద్దు అనే దాదాపుగా అనుకుంటుంది. అంటే ఎక్కడో ఇప్పుడు మొన్న ఎవరినో క్వశ్చన్ కూడా అడిగాను నేను, అంటే రాజస్థాన్లో ఏ గవర్నమెంట్ ఉంది అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఉచితాలు ఇస్తూ ఉన్నారు. బట్ సెంట్రల్ నుంచి చూస్తే మాత్రం మోదీ పనిచేస్తున్న తీరును పడితే ఈ ఉచితాలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఉంటారు. మరి ఈ టీడీపీ గవర్నమెంట్ కూడా అదే విధంగా పోతుందని అనిపిస్తుందా, ప్రజలు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, ఇస్తే తెలంగాణ కంటే గొడవ ఎక్కువైందని చెప్పి ఏదో మీ కామెంట్ ఒకటి ఉంది దీంట్లో. అవును, ఉచితాలు వద్దా కావాలనే మీద చర్చ లేదు, అదంతా మేధావి వర్గం చేసే చర్చ. ఉచితాలు ఇప్పుడు సామాన్యుడు ఉంటాడు, అవును. పొద్దున్న లేస్తే రేషన్ షాప్ బియ్యం తెచ్చుకోకపోతే గడవనోడు ఉంటాడు, వానికి రేషన్ ఇవ్వద్దంటే ఎట్లా? మనకేదో తినడానికి 3 పూటలు మనం 4 పూటలు తింటున్నాం అని చెప్పి 2 పూటలు తిండి అది తినే సంక్షేమం సార్, ఉచితానికి సంక్షేమానికి కొంచెం తేడా ఉంది. ఉచితాలు ఎప్పుడు ఓటింగ్ టైంలో కనపడే ఉచితాలు మనకు క్లియర్ కనపడతాం. అంటే ప్రజలని మొత్తానికి అవసరం లేని వాటిని కూడా అవసరం లేని- ఇచ్చేవాడిని మనం ఉచితాలని అవును, నేను అనుకుంటాను. అవును, అది తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమం అంటే బతుకు జగన్ తెరువు కోసం జరిగింది. కాస్త చేయూతని అందించడం, జరిగింది. లిఫ్ట్ చేయడం, కొంచెం వాళ్ళు లిఫ్ట్ చేయడం. ఒకటి ఏంటంటే నా ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి చేసే పథకాలన్నీ ఉచితంగా ఇచ్చే ప్రయత్నాలు అన్ని ప్రభుత్వాలు చేసినట్టే. తెలంగాణ చేసింది, ఆంధ్ర చేసింది. అదే నేనేమంటున్నంటే ఉచితాలు అనేది అవసరమా లేదా అనేది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. కరెక్ట్. అది తర్వాత ఎందుకు చూద్దాం. భారతదేశంలో ఉన్న సగం పైగా రాష్ట్రాలు ఉచితాల మీదనే హామీలు ఇచ్చి ప్రజలకి ఓట్లు అడుగుతున్నాయి. అదొక రిపోర్ట్లో Right. చదివాను నేను. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే ఏంటంటే ఉచితాన్ని ఎరవేసి ఓటు తెచ్చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు వాటితో పని లేదనే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయి. సో అందుకనే ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. దానికి మనం కాలక్రమంగా జవాబు రావాల్సిందే. అంటే ఎకనామీ అంత రాదు, అంత ఉండదు అని తెలిసి కూడా ఈ ఉచితాలని
తెలియకుండా చేస్తుంటారా వీళ్ళు తెలిసే చేస్తుంటారా అనేది బిగ్ క్వశ్చన్. అందరికీ అన్ని తెలుసు అండి. వాళ్ళకి అల్టిమేట్ కావాల్సింది అధికారం. అధికారం కోసం అట్లాంటివి చాలా చేస్తుంటారు. అంటే మోడీతో బాగుంటున్నారు కాబట్టి, అంటే మీ ఒక కామెంట్ ఉంది, కనుక డెవలప్మెంట్ పై ఆశలు ఉన్నాయి, వాలంటరీ వ్యవస్థను తొలగించడం, ఇది మనం ఆల్రెడీ మాట్లాడాము. అన్ని పథకాలు ఇచ్చిన జగన్ ఎందుకు ఓడిపోయారో మరి అర్థం కావట్లేదని కూడా కొంతమంది అన్నారు. అంటే ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు జగన్ మీరు మనం ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఇన్ని రకాల డబ్బులు పంచిన జగన్ ఎందుకు ఓడిపోయాడని జనంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. పైగా కుట్ర ఉందని కూడా భావిస్తున్నారు కొంతమంది. ఇంకా జగన్ని కావాలని 3 పార్టీలు కలిసి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టే అన్న కుట్ర ఉందని కూడా భావిస్తున్నారు. సో అందుకనే కనీసం జగన్కి 50 సీట్లన్నా రావా, ఓటమి కూడా ఇంత ఘోరంగా ఉంటుందా, 11 సీట్లతో ఉంటుందన్న ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే జగన్ అనే వ్యక్తి ఇంత సంక్షేమం చేసినా, ఇంత ఉచితాలు చేసినా చివరికి మళ్ళీ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది అనేది బాటం లైన్. అంటే మరి ఇక్కడ ఏముందంటే జగన్ పథకాలు కొనసాగకపోవడం ప్రజలకు నష్టమే కదా, క్వశ్చన్ మార్క్ ఉంది. నష్టమే కదా అంటే ఇప్పుడు అదే చెప్తా కదా, నాకు మా పిల్లవాడికి పైసలు వచ్చినాయి, మా ఆవిడకి పైసలు వచ్చినాయి, నాకు పైసలు వచ్చినాయి, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 3 ఆగిపోయినాయి, ఇంకా అది నష్టం కిందని ఫీల్ అవుతారు కదా జనం అల్టిమేట్. అంటే ఇక్కడ ఇంకొకటి సార్, రాజధాని అంశానికి వస్తే మాత్రం అమరావతిలో రాజధాని అనేది చంద్రబాబు తొత్తుల కోసమే అంటే అక్కడ మీకు మాట్లాడటానికి ఇబ్బంది ఉంది, నాకేం ఇబ్బంది లేదు. అక్కడ ఉండే కమ్మ వ్యాపారుల కోసమే అమరావతిలో రాజధాని స్టార్ట్ చేశాడు అనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. సో ఆయనకు ఎలక్షన్లో సహకరించే వాళ్ళు, ఆయనకు బిజినెస్లో సహకరించే బిజినెస్ మ్యాన్లు అందరికీ ముందే అక్కడ చుట్టుపక్కల భూములు కొనిపించి మధ్యలో రాజధాని వస్తుందని చెప్పి ఇదంతా ఒక మార్కెటింగ్ చేశారనేది వైసీపీ ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శ. అందుకే కదా వైసీపీ 5 ఏళ్లలో అమరావతిని పట్టించుకోలేదు, 3 రాజధానులు చేయాలనే ప్రయత్నం చేసింది. సో అక్కడ బోల్తా కొట్టి వాళ్ళే అధికారం లేకుండా పోయారు. సో ఇవాళ అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండే వ్యాపారులు, ఏజెంట్లు, ఆయన తొత్తులే బాగుపడతారు అనేది ప్రజలు మాట్లాడుకుంటారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. అంటే దానికే కంటిన్యూషన్గా ఒక పాయింట్ సార్, నాయకుల స్వార్థం చూస్తుంటే రాష్ట్రం విడిపోకపోతే బాగు అనిపిస్తుంది, డబ్బులు లేవు, అప్పులు చేసి ఉచితాలు ఇవ్వాల్సిందే బాబు గారు. సో అంటే దీన్ని కొంచెం ఈ రెండింటిని విడదీసి చెప్పొచ్చు, ఏం చెప్తారు మీరు? సో అంటే చెప్పినవన్నీ చేస్తే మరో 20 ఏళ్ళు టీడీపీదే అధికారం అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. నాయకులదే విడిపోకపోతే బాగుండరు బాబు, బాగుండేది నాయకుల స్వార్థం. సో ఇవన్నీ చేయాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. ఇంకో అంశం, ఏపీ యునైటెడ్గా ఉంటే ఈ జగన్ స్వార్థాన్ని, చంద్రబాబు స్వార్థాన్ని, పవన్ కళ్యాణ్ స్వార్థాన్ని చూడకపోతుంటాం కదా, వాళ్ళ వరకే చేసుకుంటున్నారు కదా అనేది ఒక జనరల్ కామెంట్, కామన్ మ్యాన్ మాట్లాడుకునే కామెంట్. సో అట్లా అప్పులైతే చేయాల్సిందే, వేరే మార్గం లేదు, అదైతే అందరికి తెలిసిందే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం జనంలోకి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడతలేదంటారా? రావట్లేదు, అదే కదా ప్రజలు కోరుకుంటుంది. అదే ఆయన ఇంకా ఎక్కడ పడితే అక్కడ టీవీలో మాట్లాడుతున్నారు. సినిమాటిక్, అవును, అదే ఆయన గాజు గ్లాసులో కూర్చొని మాట్లాడుతుండు, వీడియో కెమెరాలలో రివీల్ చేస్తుండు. అది కాదు వాళ్ళు కోరుకుంటుంది. ఆయనకున్న క్రేజ్ ప్రకారం బయటకు వస్తే ఒక ఇబ్బంది అవుతుందని అంటున్నారు. కానీ అది సినిమాటిక్. ఆ సినిమా నుంచి ఆయన పొలిటీషియన్ గా మారాలి కదా, ఎప్పటికైనా రావట్లేదు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతాను, పోలీసులకు ఇబ్బంది అవుతాను, మీరు 2 రోజులు ఇంట్లో కూర్చుంటారు. మీరు ఒక 4 రోజులు రావటం అలవాటు చేశారనుకోండి, జనాన్ని కూడా అలవాటు అయింది, అటు పోతుంది పవన్ కళ్యాణ్ అని ఒక 2 రోజుల తర్వాత అనుకుంటారు. ఫస్ట్ లో వచ్చినంత గుంపు అయితే 10 రోజుల తర్వాత రాదు కదా. మనం అప్పుడప్పుడు చూసి అదేలేండి, చాలా మంది చెప్తుంటారు, ఒక గెస్ట్ ఎవరైనా పెద్ద గెస్ట్ ని మనం పేర్లు వద్దులేండి, ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు ఆయనకు పనున్నా లేకున్నా 5 నిమిషాలు కనిపించి బిజీ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది కూడా అదే అంటారా? అంతే, పవన్ కళ్యాణ్ అదే విధంగా చేస్తుంటారా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా క్రేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం లేదు, ఆయన అట్లా చేస్తున్నా అనట్లేదు, దాని నుంచి బయటపడాలని కోరుకుంటారు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడని ఏం చెప్తారు? ఆయనే చెప్పాలి, మనం చెప్పడానికి లేదు. మన యొక్క అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు 2 ఉన్నాయి సార్. ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ, మీ విశ్లేషణ ప్రకారం ఒక జర్నలిస్ట్ గా ఏమంటున్నారు, ఈ రెండింటిని నేను అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. నేనేమనుకుంటున్నా, పవన్ కళ్యాణ్కి యాజ్ ఏ సినిమా హీరోగా ఆకాశం అంత పేరు వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదే ప్రజానాయకునిగా కూడా ఆయనకు పేరు తెచ్చుకోవాలంటే ఆయన కొంచెం ఆ డోర్లోంచి బయటకు వచ్చి జనంలో ఎక్కువ టైం ఉండటానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు మాత్రమే ఆయన గుర్తింపు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గురించి పవన్ కళ్యాణ్ చాలా చులకనగా మాట్లాడారు, ఇందులో నిజమెంత అనేదానికి ఏమొచ్చింది సార్? అందులో నిజమెంత అని మేమేం క్వశ్చన్ మీరేలే, నేను అంటున్నా సార్, నా క్వశ్చన్ అది. నేను కామన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మీరు విన్నారా? అనిత గురించి ఏం మాట్లాడారు? అందులో మీకు నిజం అనిపిస్తుందా, అబద్ధం అనిపిస్తుందా? అది మీకేమనిపిస్తుంది కామన్ మ్యాన్ గా? ఎందుకు అసలు ఇది మాట్లాడడం అనిపించింది నాకు. ఇప్పుడు ఆయన కూటమి పొత్తులో ధర్మంలో భాగంగా ఉన్నప్పుడు కామెంట్ చేసేటప్పుడు ఎవరి మీద చేస్తున్నావు, నువ్వు వైసీపీ మీద కామెంట్ చేయట్లేదు,
నువ్వు మీ భాగస్వామి అయిన ఇంకో పార్టీ ఉమ్, బాధ్యత గల హోంమంత్రి స్థానంలో మహిళ మీద కామెంట్ చేసేటప్పుడు ఉమ్, ఒక డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉమ్, నీకు ఎంత బాధ్యత ఉండాలి ఒక మాట Hmm. మాట్లాడేటప్పుడు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే లక్షలాది మంది వింటారు, చూస్తారు, ఫాలో అవుతారు. ఉమ్, నువ్వు అనామకుడి కాదు కదా. ఉమ్. నీకంటే అంటే ఆయన పెద్దగా అన్నదంటే మీ పనిలో మీరు ఫెయిల్ అయ్యారు అనేది అర్థం వచ్చింది. అది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన ముగ్గురం కలిసి ఇక్కడ టీమ్గా పనిచేస్తున్నాం. Yes. మిమ్మల్ని నేను డౌన్ చేస్తే నన్ను కూడా నేను డౌన్ చేసుకున్నట్టే కదా. కానీ ఇంకో రకంగా రెండో వర్షన్ చూస్తే ఏమనుకుంటారంటే అదే పార్టీలో ఉండగా అదే పార్టీని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్, అదే పవన్ ఫ్యాన్స్ కూడా చెప్పారు. అది మీరు చూసారు లేదా? ఆ కామెంట్ కూడా చూసాను. దానివల్ల ఎవరికి లాభం? మీరు వైసీపీకి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది కదా. అంటే తప్పు చేసినా గానీ మాట్లాడకుండా ఉండడమే కరెక్ట్ అది అని చెప్పాల్సిన మీరు ఫోరంలో realistic గా చెప్పాలి. చెప్తారా? చెప్పాల్సిన ఫోరంలో చెప్పాలి. Okay. దానికో ఫోరం ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది. రైట్. మీడియా పడి బహిరంగంగా నేనైతే నన్ను ఇప్పటికి తాట తీసేవాన్ని నన్ను సినిమా డైలాగులు చెప్తే కుదరదు కదా. అవతల ఉన్న అదే వాళ్ళు సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు గతంలో కూడా ఒక గెస్ట్ అడిగాను, నగ్నత్వానికి పారదర్శకతకి తేడా తెలియాలి అంటున్నారా? కంబాలపల్లి గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా తెలవాలి. ఇప్పుడు దేని దానికి అబ్రివేషన్ ఉంది, దేని దానికి డెఫినేషన్ ఉంది. ఉమ్. దాని మధ్య ఉండే డిఫరెన్స్ కూడా తెలుసుకోకుండా మాట్లాడితే కూడా చిక్కులు ఎదుర్కొంటాం. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఇంకో కామెంట్ కూడా సార్ చోట్ల, అంటే చాలా చోట్ల జనసేన నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే అధికారులు జనసేనకే ఎక్కువ ఒత్తాస కొన్ని చోట్ల పలుకుతున్నారా? దీని అర్థం జరుగుతుంది, ఎట్లా? కొన్ని చోట్ల అంటే జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అధికారులు? ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఉమ్, ఆఫీసర్ నాకు సలాం కొట్టకుండా జనసేన లీడర్కి సలాం కొడుతున్నా అనుకోండి, ఉమ్, తెలిసిపోతుంది కదా అక్కడ. ఉమ్, నేను చెప్పిన మాట కంటే జనసేన ఇన్ఛార్జ్ చెప్పిన మాటకి వాల్యూ ఉంది అనుకోండి, తెలిసిపోతుంది కదా ఎమ్మెల్యేకి. ఉమ్, సో అట్లా కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యే కాడ టీడీపీ వాళ్ళదే హవా నడుస్తుంది. అట్లా అంటే ఉమ్, జనసేన ఎమ్మెల్యే ఉన్నా కానీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పిన పనులే చేస్తున్నారు. ఉమ్, పోలీసులు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఏదైనా. ఉమ్. సో అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. అట్లా అంటే ఇప్పుడు ఇందాకనేమో చాలా మంది కూడా జగన్ని అరెస్ట్ చేస్తారు, చేయలేదు, ఆ ప్రశ్న మనం మాట్లాడాం. కానీ జగన్ను అరెస్ట్ చేస్తే సింపతి పెరిగే అవకాశాలున్నాయి. అంటే ఇక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే తప్పు చేసిన ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక పదవిలో ఉన్న వ్యక్తి కావచ్చు, అంటే ఈ సింపతి పెరుగుతుంది, నాకు ఓట్లు రాదు అని చెప్పి కూడా ఇట్లా కూడా ఉంటారు సార్ అరెస్ట్ చేయకుండా. అంటే ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, మీరు ఎట్లా ఏ ఆలోచిస్తారు? పద్ధతిలో అరెస్ట్ చేస్తారు జగన్ అనేది? తప్పు చేసి అరెస్ట్ చేస్తారా, తప్పు ఆయన మీద నెపం పెట్టి అరెస్ట్ చేస్తారా? రెండు పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు అరెస్ట్కి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆయన గతంలో చేసిన తప్పులకి ఆధారాలు దొరికి కోర్టు శిక్షలు వేస్తే ఒక పద్ధతి. రైట్. ఆయనని ఎట్లా బయట తిరుగుతాడు చూద్దాం, తీసుకుపోయి ముందు 4 రోజులు అయితే లోపడేద్దామని ఏదో అంటే ఇది టెంపరీ. ఎట్లా తెలుస్తుంది సార్? ప్రజలకి ఏం తెలియదు కదా, ఏం చేసిందో ఏందో అనేది ఎక్కడ తెలుస్తుంది? ప్రజలకు ఏం తెలియదే జగన్కి 11 సీట్లు ఇచ్చారా? ప్రజలకు అన్ని తెలుసు. ఉమ్, ప్రజలు కూడా అన్ని తెలిసే ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడండి. చంద్రబాబుని ఎందుకు గెలిపించారు? జగన్మోహన్ కంటే 5 పైసలు ఎక్కువ ఇస్తారనే కదా. ఉమ్, ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 హామీలు పెట్టి కల్పించింది ఏంది? అదే ఆశనే కదా కల్పించింది. ఏ Correct. పార్టీ అయినా ఇక్కడ Yes, రేవంత్ exactly. రెడ్డి ఇక్కడైనా, కల్పించింది అక్కడైనా, ఆశే, అక్కడ ఏ చంద్రబాబు state అయినా నాయుడు అంతేలేండి. ఆశలు కల్పించారు. ఉమ్, రియాలిటీకి వచ్చేసరికి ఇక్కడ ఏం చేయలేకపోతున్నారు, అక్కడ ఏం చేయలేకపోతున్నారు. పైసలు లేవు, అప్పులు తేవాల్సిందే. ఉమ్. 2 చోట్ల అదే పరిస్థితి. సో జనానికి ఏం తెలియదని ఎప్పుడు అనుకోవద్దు. అంటే 20 లక్షల ఉద్యోగాల ఊసే లేదు అంటే గెలిపించిన తర్వాత అని మాట్లాడితే 1 year లో ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు కదా. మరి హామీ ఇచ్చేటప్పుడు ఏమని ఎట్లా ఇచ్చారండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకొని ఇచ్చారా, లేదనుకొని ఇచ్చారా? అచ్చా, ఇందాక మళ్ళీ బ్యాక్ వస్తుంది. ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా నాకు అనవసరం, మనకేం సంబంధం? నాకు సోర్స్ ఇచ్చిండా లేదా అనేది అవసరం. మీరు మా నియోజకవర్గానికి వచ్చి, నా ఊరికి వచ్చి, ఈసారి నన్ను గెలిపిస్తే మీ ఇంట్లో పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పారా, లేదని చెప్పారా? నాకేం సంబంధం ఆ విషయాలన్నీ? సో మీరు ఎట్లాంటి ఉద్యోగాలు ఇస్తారు? ప్రైవేట్ ఇస్తారా, గవర్నమెంట్ ఇస్తారా, ఫ్యాక్టరీల ద్వారా ఇస్తారా, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద ఇస్తారా? నా ఇంట్లో పోరాడు చదువుకొని నిరుద్యోగి ఉన్నాడు, వానికి ఉద్యోగం ఎట్లా రావాలి? అది చెప్పండి, అంతకుమించి వేరే ఏం లేదు. అంటే ఇంకొకటి జరుగుతుంది సార్ అక్కడ, అంటే మీరు కూడా చూసుంటారు. అంటే వీళ్ళు ఓట్లు అనేవి కూడా ఏ కెనడా నుంచో లేకపోతే ఏ యూకే నుంచో ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా తీసుకొచ్చి వీళ్ళు గెలవడం జరిగింది. అంటే నేను ఇంకో సర్వేకి సంబంధించి చెప్తున్నా. సరే, ప్రస్తుతం ఓటా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది పక్కన పెట్టండి కొంతసేపు. ఆ సర్వేది కూడా వద్దు. అంటే ఇది అంటే ఇందులో నిజం ఎంత ఉందని మీరు సర్వే చేసిన దాంట్లో ప్రజలు ఎంతన్నా ఎక్కడన్నా దొరికిందా? అంటే వాళ్ళు ఇవి మ్యానిపులేట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారని నిజంగానే, అరే నేను ఓట్లు 10,000 మంది కలిసి జగన్కి వేస్తే ఇది ఎట్లా వచ్చిందో అని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది. దానికి ఏం చెప్తారు మీరు? ఒక సెక్షన్ ఆఫ్ తెలిసే ఉంటుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రిజల్ట్ వచ్చిన తెల్లారే ఈ విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అవును భయ్, మా ఊరంతా ఓటేసినాం, మా ఊర్లో మెజారిటీ మళ్ళీ టీడీపీకి ఎట్లా పోయిందని ఆ రోజే మాట్లాడారు అందరూ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు కూడా రీసెంట్ మన కామెంట్లో కూడా ఏముందంటే దీని వెనకాల మిస్టరీ ఉంది, ఏదో కుట్ర చేసి జగన్ ఓడించారని ప్రజలు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. వైసీపీ వాళ్ళైతే ఆడుకోడు, ఇప్పుడు వైసీపీ కూడా ఆడుకోడు ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, ఆడుకోడు ఓటింగ్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఎస్ మేము వేసాము, మరి మా ఊర్లో పడ్డ ఓట్లు కూడా పోలింగ్ బూత్ తెరిస్తే వేరే వానికి కనపడుతున్నాయి, మరి ఇదంతా ఏదో కుట్ర చేయకపోతే ఎట్లా సాధ్యమవుతుందని
వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. హ్మ్. మనం చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఎలక్షన్ కమిషన్ సరిగానే పనిచేసిందని కంబాలపల్లి గారు ఏం విశ్లేషిస్తారు? కొద్దిసేపు ఈ ఓటా సర్వే పక్కన పెట్టండి. నేనేమంటే ఎలక్షన్ కమిషన్ పనితీరు, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చాలా సందర్భాల్లో జవాబు చెప్పింది. హ్మ్. ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేసేది ఉంటే హ్మ్. అధికారంలో ఉన్న పార్టీ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది. హ్మ్. హ్మ్. అది ఎందుకు మొన్న ఒకవేళ ఈవీఎంలే అనుకుందాము, హ్మ్. బీజేపీకి 400 సీట్లు వస్తున్న దగ్గర బొటాబొటిగా 242 కూడా రాలేదు. హ్మ్. మరి అట్లా మేనేజ్ చేసే అవకాశం బీజేపీ కంటే మీకు ఇవాళ చంద్రబాబు గారి యా. నేనేమంటే హ్మ్. ఏపీలో మేనేజ్ చేసిన బీజేపీ కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో చేసుకోలేదా తనకు అనుకూలంగా ఓటు రావడానికి? హ్మ్. అట్లా బీజేపీ చాలా చోట్ల ఓడిపోయింది కదా, యూపీ లాంటి చోట్ల Yes. చాలా చోట్ల. సో అందుకనే అలాంటిది ఏం జరగదని సో చెప్తారా? అదే నేను దానికి Statement. ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఈవీఎంల మీద పెద్ద డిబేట్ ఉంది. అవి వాటిని ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది పెద్ద టాపిక్. అది చేయొచ్చు, అదేం పెద్ద చేయొచ్చు కష్టమైన అని పని మీరు కాదు. నమ్ముతున్నారేమో. టెక్నికల్ గా అయితే సాధ్యమే. ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది ఇప్పటివరకు ఏ విచారణ కమిషన్ తేల్చలేదు. హ్మ్. సో ఎవరైనా కమిషన్ వేసి దాన్ని విచారణ చేసి ఇంత ట్యాంపరింగ్ అయింది, దీనివల్ల రిజల్ట్ ఆయన ఎవరో చేస్తాంటే ఆయన తీసుకుపోయి జైలు వేసిరు. హ్మ్. సో అందుకనే ఇవన్నీ కూడా కొంచెం చట్ట పరిధిలో తేల్చుకోవాల్సిన అంశాలు. కమిషన్లు చెప్పాల్సినవి, Hmm. వాళ్ళు చెప్పాల్సిన జవాబులు ఇవన్నీ. రైట్ సార్. అంటే ఈ ఓటా సర్వేతో పాటు అంటే మీరు చాలామంది ఎనలిస్టులకు కూడా సలహాలు ఇస్తుంటారు. సో ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకుంటే బాగుంటుంది అనేది మొత్తం మీద ఈ ఓటా సర్వేలో వీటితో పాటు మీకు చాలా అంశాలు కూడా మీరు గమనించుంటారు. అంటే ప్రభుత్వానికి ప్రజలకి అయితే ఏంటో చెప్పారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పారు. ప్రజలకు అసలు నాలాంటి కామన్ మ్యాన్కి టైమే ఉండదు అనేది నాకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రభుత్వానికి ఏం సూచనలు ఇస్తారు, ఇది ప్రభుత్వానికి పంపించేటువంటి ప్రయత్నం కంబాలపల్లి గారు చేస్తున్నారా, ఇది సరి చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సూచనలు ఇస్తున్నారు, ఏం చెప్తారు మీరు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. నేను ఆ పార్టీకి అనుకూలంగానో ఈ పార్టీకి వ్యతిరేకంగానో సర్వే చేయలేదు. రైట్. రెండు ప్రజలు మాట్లాడుకున్న దాంట్లో పాయింట్లోంచి ఆయా పార్టీలు వాళ్ళకి అనుకూలమైన పాయింట్లను వ్యతిరేకమైన పాయింట్లను తీసుకొని సరి చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. మధ్యలో నేను బాగుపడేది ఏం లేదు. అంటే ప్రజలు బాగుపడతారు కదా నా ఉద్దేశం. మేము ప్రజలు బాగుపడే యాంగిల్లోనే మనం పాయింట్స్ రాశాము. రిపోర్ట్ నిన్న నుంచి సర్క్యులేట్ అవుతూనే ఉంది, వెళ్లాల్సిన వాళ్ళందరికీ వెళ్ళింది. దాంట్లోంచి వాళ్ళకి కావాల్సిన పాయింట్లను తీసుకొని ఇక్కడిక్కడ మనం ల్యాబ్స్ ఉన్నామని వాళ్ళు రివ్యూ చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. అంతే కదా. రేపు మళ్ళీ అధికారం రావాలనే కోరిక అయితే ఉంటుంది కదా. సో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వారు తీసుకుంటే వాళ్ళకు ఉపయోగం. వాళ్ళు బాగుపడితే ప్రజలకు కూడా ఎంతో కొంత మేలు చేస్తారు. సో అందుకని అది మనం ఇచ్చిన కామెంట్స్ అనేవి 2 పార్టీలు కాదు 4 పార్టీలు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడానికి పనికి వస్తాయి. ఆ పాయింట్లు నిజం ఎంత ఉందనేది వాళ్ళు కూడా గ్రౌండ్లో చూసుకుంటారు. మన సర్వే ఒక్కదానే నమ్మాలనేది వాళ్ళకు కూడా ఓన్ సర్వేలు ఉంటాయి. ఆ సర్వేలు ఎలా వస్తుంది ఏందో వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటానంటే అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర అని మీరు పెట్టుకున్నప్పుడు ఒక సిఫాలజిస్ట్గా కావచ్చు, లేకపోతే ఒరిజినల్గా చాలా అనుభవం ఉంది మీకు. చాలా ఫోర్స్డ్గా కొంతమందిని మీరు ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. అదేవిధంగా ఇది కూడా ఫోర్స్డ్గా ఇది చేస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు కంబాలపల్లి గారు అనేది నా ప్రశ్న. అంటే మామూలుగా చాలా మందిని ఇతనైతే బాగుంటుంది అని అతన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఇలాంటి కంపెనీలు చేస్తూ ఉంటాయి. వేరే కంపెనీల సంగతి నాకు తెలియదు కానీ. అంటే మీరు చేయరా? లేదు, ఇప్పటివరకు చేయలేదు. చేయను కూడా. చేద్దాం అనుకుంటారు? చేయను కూడా ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే మేము ఇప్పటి వరకు నేను లాస్ట్ 6.5 years నుంచి నేను చేసిన ప్రతి సర్వే కూడా అన్బయాస్డ్గా ఎవరి వైపు లేకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా చేసి అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 రకాల నుంచి దబ్బులు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. తిట్లు పడ్డాయి, కింద కామెంట్లలో మమ్మల్ని బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటి ఏంటి నేను లెక్క చేయను. ఎందుకు లెక్క చేయనంటే నేను నిజాన్ని చెప్పినంత కాలం నేను ఎవరికి భయపడాల్సిన అవసరం కానీ వాళ్ళకు అనుకూలంగానో వ్యతిరేకంగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన డేటాలో ఎంత సత్యం ఉందనేది నేను తెచ్చుకున్న డేటా నా టీంతో ఇంటరాక్ట్ అయింది. వాళ్ళు తెచ్చిన ఎవిడెన్స్లు వాటిని బేస్ చేసుకునే రిపోర్ట్లు ఇస్తాం. కనుక అంటే నేనేమంటే ఇదంతా కంబాలపల్లి గారు చేయాల్సిన అవసరం ఏంది? ప్రజల కోసం చేస్తుర్రా, ప్రభుత్వాలు బాగుపడాలని చేస్తుర్రా, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నారా? ఈ ప్రశ్న కూడా చాలా అవసరం. సర్వే సంస్థలు ఏం చేస్తాయంటే మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు మనం ఎందుకు చేసాం 1 year ఆఫ్ ద కూటమి ఎలా ఉంది ప్రభుత్వం, దీంట్లో మాకున్న ఏకైక టార్గెట్ అంటే మాకు ఒక బ్రాండ్ ఉంటుంది కదా. ఓటా అనే ఒక సంస్థ రెగ్యులర్ గా సర్వేలు చేస్తుంటది మార్కెట్ లో. అసర్ సర్వే లాగా అంటే అసర్ పొలిటికల్ ఇది కాకపోవచ్చు, ప్రజల కనెక్టివిటీగా ఉండి
ఉండి లీడర్ల కనెక్టివిటీ ఉండాలంటే మా దగ్గర ఉన్న ఆయుధం సర్వే ఒకటే కదా, మాకు వేరే ఆయుధం ఏముంది? ఉమ్. మేము సర్వే చేస్తేనే ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకొని మమ్మల్ని లీడర్లు మాతో మాట్లాడతారు, ప్రజలు మాతో మాట్లాడతారు, ఉమ్. అంతే కదా. అదే మీకు ఇందులో వచ్చే లాభం ఏంటంటే ఫ్రీగా సర్వీస్ చేసే లేదు, మాది అది మా ప్రశ్న బ్రాండ్ అదే. ఇమేజ్, ఉమ్. మా బ్రాండ్ ఇమేజ్ కోసం, ఉమ్. మా సంస్థ మా లోగో బ్రాండ్ ఇమేజ్ కోసం, అంటే ప్రజల కోసం మీరేం పని చేయట్లేదు. ప్రజల కోసం పనిచేయాలని అంటే ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు ఇవన్నీ ఇస్తే ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి నేనే కామన్ మ్యాన్ నా ముందు పెట్టారు, నేనేమనుకోవాలి, ఆహా ఇది ప్రభుత్వంలో కాదండి, ఇంతమంది ఇట్లా. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేయకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్న కామెంట్ రాసింది ఓటానే, వేరే ఏ సంస్థ రాయలేదు. మరి ఉమ్. అది ప్రజలకు అదే ఉపయోగపడే అదే పాయింట్. ఇంపార్టెంట్, అదే నేను అన్నది అదే. ప్రజలకు ఉపయోగపడే పాయింటే కాదా? ఉమ్. మీరు పేరుకు అదే పెన్షన్- బ్రాండ్ ఇమేజ్ ఆ, అంటే నేను అనేది అదే. పేరుకు పెన్షన్లు పెంచారు కానీ మరి కొత్త పెన్షన్ల అప్లికేషన్ లిస్ట్ మీరు ఇంకా తీయలేదని కూడా మేమే మాట్లాడాం, ఉమ్. అంతే కదా. రైట్. కొత్త పెన్షన్లు అయితే ఇయ్యలేదు, ఇవ్వలే. అది గుర్తు చేసింది ఇచ్చే మేమే. పరిస్థితి లేదు, కొత్త నేను కూడా చెప్తున్నా. కొత్త రేషన్ కార్డుల గురించి మేమే మాట్లాడాము. ఉమ్. మరి రాజధాని ఈ 5 నెలలు కట్టకపోతే మీరు నెక్స్ట్ టైం అడ్రస్ లేకుండా పోతారని కూడా మేమే మాట్లాడాము. ఉమ్. ప్రజల యొక్క యాస్పిరేషన్స్ అవి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనాథ కాదు, దానికి దిక్కుమొక్కు ఉండాలని జనం కోరుకుంటున్న విషయాన్ని మా సర్వే ద్వారా చెప్పాము. అది ప్రజలకు ఉపయోగపడే పాయింట్ అని అనుకుంటున్నాను నేను. రైట్ సార్, మీలాంటి సర్వేలు అయితే ఖచ్చితంగా ప్రజలకి మాలాంటి కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా ఉండాలి, అదేవిధంగా మీరు కూడా పనిచేస్తారు అని కోరుకున్నా. ఇంకో రెండో విషయం ఏంటంటే ప్రభుత్వాలకి సూచనలు ఇలా విధంగా ఇవ్వాలి, రాజకీయ నాయకులకు కూడా సూచనలు ఇవ్వాలి, మంచి నాయకులను కూడా మీరు ప్రమోట్ చేస్తే తప్పు లేదని ఒక కామన్ మ్యాన్గా నాకైతే అనిపిస్తుంది. నమస్తే సార్, థ్యాంక్ యూ. సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.